Hello and welcome everyone to the next session of periodic table. So last session లో మనం కొన్ని ప్రాపర్టీస్ అండ్ దే ట్రెండ్స్ కూడా చూసుకున్నాం. ఈరోజు మిగిలిపోయిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాము. అండ్ వాటితో పాటు అంటే మీ సిలబస్లో ఉన్న ప్రాపర్టీస్ ఎలక్ట్రాన్ అఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీతో పాటు వాట్ ఈస్ హైడ్రేషన్ అండ్ వాట్ ఈస్ పోలరైజేషన్ అనేటివి కూడా చూద్దాం. అది మీకు సిలబస్లో రాయకపోయినా దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ గ్రూప్స్ టు అండర్స్టాండ్ what are the types of forces that exist between the atoms, ఎందుకు కోవలెన్సీ ఎక్కువ ఉంటుంది, ఎందుకని కొన్ని మెల్టింగ్ పాయింట్ తక్కువ ఉంటాయి. సో అవన్నీ అండర్స్టాండింగ్ మీకు ఇక్కడ నుంచే వస్తుంది, రైట్? సో వీ విల్ గో ఫర్దర్. ది నెక్స్ట్ ప్రాపర్టీ is electron affinity. We also call it as electron gain enthalpy. Electron affinity or electron gain enthalpy. What is this property? Suppose if I take a gaseous neutral isolated atom or gaseous neutral atom, for this gaseous neutral atom whenever I add an electron, that will release some energy. So the energy that is involved in the addition of an electron to a gaseous neutral atom is called as electron affinity. సో ఇప్పుడు నేను ఏదో ఒక యాటమ్ తీసుకొని ఆ యాటమ్కి నేను ఇప్పుడు ఒకవేళ ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే అది ఎంత రెడీగా ఎలక్ట్రాన్ని తీసుకోగలుగుతుంది, దాన్ని బట్టి మనం ఎలక్ట్రాన్ అఫినిటీని డిఫైన్ చేస్తాం. అది ఎంత రెడీగా తీసుకుంటే, ఎంత ఫాస్ట్గా తీసుకుంటే, ఎంత ఎక్కువ ఎనర్జీని రిలీజ్ చేస్తే అంత ఎక్కువ అఫినిటీ ఉన్నట్టు. ఓకే, సో ది హయ్యర్ ది ఎనర్జీ రిలీజ్డ్, ది హయ్యర్ విల్ బి ఇట్స్ అఫినిటీ. That is called as electron affinity, or the heat involved in this process is called as enthalpy, electron gain enthalpy. ఒక్కసారి అది ఎలక్ట్రాన్ని తీసుకున్నప్పుడు ఎంత హీట్ అయితే రిలీజ్ అయిందో that we define in the terms of electron gain enthalpy. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఎవ్రీ ఆటమ్ ఆఫ్ ది periodic table, every element of periodic table, does it accept electron? Then the answer is definitely not. అంత ఈజీగా ఎలక్ట్రాన్ని యాక్సెప్ట్ చేయవు. There are few atoms like inert gases. Inert gases are not ready to accept an electron because they already have a fully filled configuration. So alanti vaatiki electron affinity will be 0. Or there are some other atoms which are not ready to take an electron, ante vaat affinity చాలా తక్కువగా ఉంటుంది అని. So the atoms which are not ready to take an electron, which are not ready to gain an electron, so which will not release energy, then in such a case you have to supply energy. మీరే ఫర్దర్గా ఎనర్జీని సప్లై చేస్తూ ఎలక్ట్రాన్ యాడ్ చేయాల్సి ఉంటుంది. దేర్ వీ కాల్ ఇట్ as ది అఫినిటీ ఫర్ సచ్ అన్ ఆటమ్ ఈజ్ వెరీ లో, ఆర్ మేబీ ది అఫినిటీ ఫర్ సచ్ అయాన్ ఈజ్ వెరీ లో. వీల్ లుక్ ఎట్ అ ఫ్యూ ఎగ్జాంపుల్స్, స్టాండర్డ్ ఎగ్జాంపుల్స్ ఇవి. మీకు ఎగ్జామ్లో కూడా డైరెక్ట్లీ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేసి ఆ డేటా కూడా ఇస్తారు. మీరు లాస్ట్ 2017 ఎగ్జామ్ చూసిన అసిస్టెంట్ సైంటిస్ట్ పీసీబీది, అందులో ఇది కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇప్పుడు సేమ్ అలాంటివే, ఈ డేటా గుర్తుంచుకోండి అండ్ ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకోండి. ఓకే, సో హియర్ వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ ఐఎమ్ టేకింగ్ సమ్ గ్యాషియస్ న్యూట్రల్ యాటమ్ ఫస్ట్గా తీసుకుంటాం. ప్రతిసారి న్యూట్రల్ యాటమే తీసుకోవాలా అంటే అవసరం లేదు. మేబీ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఏ, I give an electron, this will be converting into A minus. To this A minus I may give another electron, it may be converted into A2 minus. So just as ionization energy ఒకటే ఉంటుందా అంటే లేదు. న్యూట్రల్ ఆటమ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది, అది అయాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అండ్ లేటర్ వీ హ్యావ్ సెకండ్ అయనైజేషన్, థర్డ్ అయనైజేషన్ అండ్ సో ఆన్. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక ఎలక్ట్రాన్ ఇవ్వచ్చు. తీసుకున్న తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ రెడీ టు యాక్సెప్ట్ అనదర్ ఎలక్ట్రాన్, దెన్ A2 minus will be forming. Or if it is ready to accept third electron, A3 minus will be forming. బట్ అంత రెడీగా ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేస్తుందా? వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఫస్ట్ ఎలక్ట్రాన్ ఈజీగానే యాక్సెప్ట్ చేయగలిగే ఆటమ్స్ కొన్ని ఉంటాయి, అండ్ ఫర్దర్ ఎలక్ట్రాన్స్ని యాడ్ చేసుకోవడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటి ఆ ప్రాబ్లమ్స్ విల్ డిస్కస్. దానిపైనే మీకు ప్రీవియస్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ కూడా వచ్చింది. హియర్ ఐ హావ్ టేకెన్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్లోరిన్ విచ్ ఈస్ ఇన్ ద గ్యాషియస్ స్టేట్. ఓకే, బికాస్ బై డెఫినేషన్ ఇట్ ఈస్ యాడెడ్ టు అ న్యూట్రల్ గ్యాషియస్ ఆటమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రల్గా ఉండాలి, గ్యాషియస్ స్టేట్లో ఉండాలి, అందులో ఎంత హీట్ అయితే ఇన్వాల్వ్ అయ్యిందో దాన్ని ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని అంటాం. సో ఐ హావ్ యాడెడ్ అన్ ఎలక్ట్రాన్ టు క్లోరిన్ వేర్ క్లోరిన్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ Cl minus. క్లోరిన్ హ్యాస్ 17 ఎలక్ట్రాన్స్, అండ్ నేను ఏ హాలోజన్ తీసుకున్నా ఆ హాలోజన్కి ఒకవేళ నేను ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే ఇట్ విల్ ట్రై టు అక్వైర్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్ ఆర్ యాస్టటిన్, వాటికి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే అది ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అక్వైర్ చేస్తుంది. ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అక్వైర్ చేస్తుంది కాబట్టి దానికి ఒక స్టెబిలిటీ వస్తుంది. Therefore, electron affinity for halogens is always high.
Remember, electron affinity for halogens is always high because they immediately attain inert gas configuration. అదొకటే కాకుండా అది అటామిక్ సైజ్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ మీన్స్ వీ హ్యావ్ టు స్టడీ వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఎలక్ట్రాన్ అఫినిటీ. అటామిక్ సైజ్ కానీ, లేదంటే న్యూక్లియర్ ఛార్జ్ కానీ, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కానీ, అలాంటివి విల్ సీ లేటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us look at this example. Energy is released. How much energy is released? 350 nearly kilojoules per mole of energy is released. మీరు ఇది వాల్యూస్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇన్ ది ఎగ్జామ్ దే విల్ గివ్ యూ ది వాల్యూస్. అంటే ఇది ఇంత ఎనర్జీని రిలీజ్ చేస్తుంది, 350 kilojoules per mole of ఎనర్జీని రిలీజ్ చేస్తుంది అని అంటే అఫినిటీ ఫర్ క్లోరిన్ ఈజ్ వెరీ వెరీ హై. సిన్స్ ఇట్ ఈస్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ రిలీజ్ అయిన ఎనర్జీ కాబట్టి ఎంథాల్పీలో మైనస్లో చూపిస్తాం. సో -349 kilojoules per mole. దిస్ ఈస్ electron gain enthalpy. We give it as delta EGH. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఎంత ఉంది అని అంటే మైనస్లో చూపిస్తాం. సో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ మైనస్లో చూపిస్తున్నామంటే అఫినిటీ ఈజ్ వెరీ హై. ఆర్ ఇఫ్ ఐ షో ఇట్ ఇన్ ఎ రియాక్షన్, ఐ హ్యావ్ టు షో ది వాల్యూ టువర్డ్స్ రైట్ హ్యాండ్ సైడ్, షో ఇట్ ఇన్ పాజిటివ్. సింపుల్. ఓకే, దిస్ ఈస్ ఫర్ క్లోరిన్ ఎగ్జాంపుల్. Now look at another example, and this is the example that was asked in the previous exam. Oxygen in the gaseous state is taking up an electron. It is converting into O minus, which is in a gaseous state. So first electron gain enthalpy entundi -141 kilojoules per mole. Minus లో వచ్చింది ఎంథాల్పీ అని అంటే అఫినిటీ ఈస్ హై. బట్ క్లోరిన్తో పోలిస్తే అఫినిటీ తక్కువగానే ఉంది. క్లోరిన్ వాజ్ అబౌట్ 349, బట్ దిస్ ఈస్ నియర్లీ హాఫ్ ఆఫ్ ఇట్. హాఫ్ కంటే కూడా తక్కువే, 141 kilojoules per mole. So oxygen's affinity is lesser than chlorine. Okay, that is one point to be noted. Second point, I've taken that O minus. O minus ki I'm adding second electron. So ఒకవేళ second electron నేను యాడ్ చేసినప్పుడు O2 minus will be formed, and O2 minus is reaching neon gas configuration. The nearest inert gas ఏంటి? Neon. So it is reaching neon gas configuration. అది neon gas configuration రీచ్ అయినప్పుడు స్టెబిలిటీ పెరగాలి. స్టెబిలిటీ పెరుగుతుంది అని అంటే అఫినిటీ ఎక్కువ ఉండాలి. బట్ యూ జస్ట్ లుక్ ఎట్ ది ఎంథాల్పీ, ఇట్ ఈస్ +780 kilojoules. ఇట్స్ అఫినిటీ ఈస్ వెరీ వెరీ లో. ఇన్ ఫ్యాక్ట్ సమ్ ఎనర్జీ హ్యాస్ టు బి గివెన్ సో దట్ ఐ కెన్ యాడ్ ఎ సెకండ్ ఎలక్ట్రాన్. సో వాట్ కుడ్ బి ది రీజన్ ఫర్ దిస్? ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది పీసీబీ ఎగ్జామ్గానే కాదు, మిగతా ఎగ్జామ్స్లో కూడా అడిగిన క్వశ్చన్ ఇది. ఓకేనా, మిగతా చాలా ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్. వై ఈస్ the affinity so less? Why is the enthalpy in positives? The simplest answer is, మనము సెకండ్ పీరియడ్ తీసుకుంటే అటామిక్ సైజ్ గోస్ ఆన్ డిక్రీజింగ్. సో ఇప్పుడు నేను నైట్రోజన్ వరకు వస్తే నైట్రోజన్ అటామిక్ సైజ్ ఈజ్ లెస్. ఆక్సిజన్ ఇట్ ఈస్ స్టిల్ లెసర్. సో ఆక్సిజన్, ఫ్లోరిన్ ఆర్ స్మాలెస్ట్ మనకు సెకండ్ పీరియడ్లో. ఆక్సిజన్ అంత స్మాల్గా ఉంది కాబట్టి ఇఫ్ ఐ యాడ్ ఎన్ ఎలక్ట్రాన్, దట్ ఆక్సిజన్ ఈజ్ ఎలక్ట్రోనెగటివ్ అండ్ ఇట్ ఈస్ రెడీ టు టేక్ అప్ ఎన్ ఎలక్ట్రాన్. సో ఫస్ట్ ఎలక్ట్రాన్ని తీసుకుంది అండ్ ఇట్ హాస్ రిలీజ్డ్ ఎనర్జీ, ఇట్స్ అఫినిటీ ఈస్ వెరీ హై. బట్ వెన్ ఇట్ ఈస్ అబౌట్ టు టేక్ ఎ సెకండ్ ఎలక్ట్రాన్, there are 8 number of protons only, but now there are 10 number of electrons. There are 10 number of electrons and electronic repulsions try to dominate. Size చాలా చిన్నగా ఉంది, ఎక్స్క్యూజ్ మీ. అంత చిన్న సైజ్లో ఇప్పుడు 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రానిక్ రిపల్షన్ స్టార్ట్ అవుతాయి. ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసిన తర్వాత వచ్చే 9 electrons, that electron starts to repel the next incoming electron. Therefore the affinity is so low that you can see positive enthalpy. That enthalpy is going into positive. So dani answer enti? Due to electron repulsions, O minus is not ready to take up another electron. Therefore it is not ready to convert into O2 minus. That is the reasoning. Okay na? Adi reasoning, right? So what are the various factors on which electron affinity depends? First, ఈ ఫ్యాక్టర్స్ ఆల్మోస్ట్ ఈ అన్నిటికీ కామన్గా వస్తూ ఉంటుంది. అయనైజేషన్ పొటెన్షియల్కి కానీ, ఎలక్ట్రోనెగటివిటీ కానీ, లేదా ఎలక్ట్రాన్ అఫినిటీ కానీ, ఇవన్నీ కామన్గా వచ్చే ఫ్యాక్టర్స్. బట్ ఎలక్ట్రోనెగటివిటీకి కొన్ని ఫ్యాక్టర్స్ మారుతూ ఉంటాయి. ఎలక్ట్రోనెగటివిటీకి హైబ్రిడైజేషన్ ఒక ఫ్యాక్టర్గా తీసుకోవచ్చు, చార్జ్ ఒక ఫ్యాక్టర్గా తీసుకోవచ్చు, బట్ రిమైనింగ్ థింగ్స్ విల్ బి కామన్. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి మనకు? ఎలక్ట్రాన్ అఫినిటీ ఈజ్ ఇన్వర్స్లీ రిలేటెడ్ టు అటామిక్ సైజ్. సో అటామిక్ సైజ్ ఎలా అయితే తగ్గుతూ వెళ్తుందో,
అటామిక్ సైజ్ తగ్గుతూ వెళ్ళినప్పుడు న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది. న్యూక్లియర్ ఛార్జ్ పెరిగినప్పుడు ఇఫ్ ఐఎమ్ రెడీ టు యాడ్ అన్ ఎలక్ట్రాన్, దట్ పర్టికులర్ ఆటమ్ హూజ్ న్యూక్లియర్ ఛార్జ్ ఈజ్ మోర్ ఈజ్ రెడీ టు యాక్సెప్ట్ ది ఎలక్ట్రాన్. సో అటామిక్ సైజ్ చిన్నగా ఉన్నప్పుడు న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఒకవేళ నేను ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే ఇట్ ఈస్ రెడీ టు యాక్సెప్ట్ దట్ ఎలక్ట్రాన్. సో స్మాలర్ ది అటామిక్ సైజ్, హయ్యర్ విల్ బి ది న్యూక్లియర్ ఛార్జ్ అండ్ గ్రేటర్ విల్ బి ది ఎలక్ట్రాన్ అఫినిటీ. But as size increases, electron affinity decreases. So electron affinity is inversely related to atomic size. Coming to nuclear charge, as I have told you, మనకు న్యూక్లియర్ అట్రాక్షన్ ఎంతైతే పెరుగుతూ ఉంటుందో ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే ఇట్ ఈస్ రెడీ టు యాక్సెప్ట్ దట్ ఎలక్ట్రాన్ ఆల్సో బికాస్ ఆఫ్ హయ్యర్ న్యూక్లియర్ ఛార్జ్. సో యాజ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్, ఎలక్ట్రాన్ అఫినిటీ ఇంక్రీజెస్. సో ఎలక్ట్రాన్ అఫినిటీ is directly related to nuclear charge, inversely related to atomic size, directly related to nuclear charge. Okay. Third one, electronic configuration. మనం అయనైజేషన్ పొటెన్షియల్లో కూడా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చింది. ఫుల్లీ ఫిల్డ్ ఆర్ హాఫ్ ఫిల్డ్ షెల్ అయనైజేషన్ పొటెన్షియల్ విల్ బి వెరీ హై because they are very stable and it is difficult for me to remove an electron from a stable configuration. And in this case, electron configuration, again fully filled and half filled shell are very stable. సో స్టేబుల్గా ఉండే కాన్ఫిగరేషన్కి నేను ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే దాని స్టెబిలిటీని డిస్ట్రాయ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి వాటిలో అఫినిటీ అనేది చాలా చాలా లో ఉంటుంది లేదా జీరో ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ది పాయింట్ దట్ వాస్ గివెన్ ఫర్ సచ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్. ఎలక్ట్రాన్ అఫినిటీ విల్ బి లో ఆర్ జీరో ఫర్ దెమ్. ఓకే, సో వాట్ ఈస్ ది ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ? ఎలక్ట్రాన్ అఫినిటీ అని అంటే ఒక గ్యాషియస్ న్యూట్రల్ యాటమ్ని నేను తీసుకొని ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు అది ఎంత ఎనర్జీని అయితే రిలీజ్ చేస్తుందో, ఎంత ఎక్కువ రిలీజ్ చేస్తే అంత అఫినిటీ ఉన్నట్టు, ఎంత తక్కువగా రిలీజ్ చేస్తే లేదా ఇంకా ఎనర్జీ ఇవ్వాల్సి వస్తే దాని అఫినిటీ అంత తక్కువగా ఉన్నట్టు. కొన్నింటికి అఫినిటీ విల్ బి జీరో. సపోజ్ ఇఫ్ ఐ టేక్ ఇనర్ట్ గ్యాసెస్, దెర్ ఈస్ నో అఫినిటీ, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ రెడీ టు టేకప్. ఫోర్స్ఫుల్గా మీరు యాడ్ చేయడానికి ప్రయత్నిస్తే మేబీ యూ హ్యావ్ టు అప్లై అ లాట్ ఆఫ్ ఎనర్జీ బికాస్ యూ ఆర్ డిస్ట్రాయింగ్ ది స్టెబిలిటీ ఆఫ్ ఎ ఫుల్లీ ఫిల్డ్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద జనరల్ ట్రెండ్ ఇన్ ఎలక్ట్రాన్ అఫినిటీ? జనరల్ ట్రెండ్ ఏముంటుంది? అక్రాస్ ఎ పీరియడ్ అటామిక్ సైజ్ తగ్గుతూ వెళ్తుంది. తగ్గుతూ వెళ్తే అటామిక్ సైజ్ ఈస్ ఇన్వర్స్లీ రిలేటెడ్ టు ఎలక్ట్రాన్ అఫినిటీ. So across the period as atomic size decreases, electron affinity increases, and electron affinity is the highest for halogens. Down the group atomic size increases, therefore electron affinity decreases. So ఈ 2 points గుర్తుంచుకోండి. Electron affinity across a period increases, down the group decreases. Okay, ఇది మన ట్రెండ్. సో ఇది ఎలక్ట్రాన్ అఫినిటీ. ఓకే, now if you have understood this electron affinity, just a small question: which of the below has higher electron affinity? Between oxygen and sulfur దేనికి ఎక్కువ ఉంది? Between fluorine and chlorine దేనికి ఎక్కువ ఉంది? That is one question. Second question, why do halogens have highest electron affinity? ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు ఆల్రెడీ వచ్చేసింది. One thing, because these halogens are the smallest in every period. హాలోజన్ తర్వాత వచ్చే ఇనర్ట్ గ్యాస్ సైజ్ పెరుగుతుంది, అటామిక్ సైజ్ డ్యూ టు రిపల్షన్స్. సో సైజ్ చిన్న కాబట్టి ఎలక్ట్రాన్ అఫినిటీ ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ వన్ రీజన్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ అప్ అన్ ఎలక్ట్రాన్, ఇట్ ఈస్ రీచింగ్ నియాన్, ఐ మీన్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఫ్లోరిన్ అయితే నియాన్, క్లోరిన్ అయితే ఆర్గన్ అండ్ సో ఆన్. సో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ని అచీవ్ చేస్తుంది కాబట్టి, నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అచీవ్ చేస్తుంది కాబట్టి హాలోజన్స్ ఆర్ స్టేబుల్. ఓకే, జస్ట్ టేక్ అ మినిట్. Which of these has higher electron affinity? Very simple question. Oxygen and sulfur group members, fluorine and chlorine group members, వాటిలో దేనికి ఎలక్ట్రాన్ అఫినిటీ ఎక్కువ ఉంటుంది? What is your answer? So the answer is, as most of you have expected, oxygen is smaller, sulfur is larger. Just now I said down the group as atomic size increases, electron affinity decreases. So sulfur is larger, electron affinity is low. Oxygen is smaller, electron affinity is high. Fluorine and chlorine low. Chlorine is larger, fluorine is smaller, therefore fluorine is high. But this is only expected one. ఇది ఎక్స్పెక్టెడ్. ఫౌండ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఫౌండ్ అనేది మనకు డిఫరెంట్గా ఉంటుంది. ఫౌండ్లో దీనికి క్వైట్ రివర్స్ ఉంటుంది. సల్ఫర్ ఈజ్ హ్యావింగ్ మోర్ ఎలక్ట్రాన్ అఫినిటీ దెన్ ఆక్సిజన్ అండ్ క్లోరిన్ విల్ హ్యావ్ మోర్ ఎలక్ట్రాన్ అఫినిటీ దెన్ ఫ్లోరిన్. సింపుల్. రీజన్ ఏంటి అని అంటే అగైన్ ది సేమ్ రీజన్ యూ హ్యావ్ టు ఇన్వోక్. ఏం రీజన్? ఫ్లోరిన్ ఈజ్ ది స్మాలెస్ట్ ఆఫ్ దట్ పీరియడ్. ఓకే,
ఆక్సిజన్ ఈజ్ ఆల్సో నియర్లీ స్మాలెస్ట్. ఫ్లోరిన్ కంటే ముందు ఉంటుంది, ఫ్లోరిన్ కంటే కాస్త పెద్దగా ఉంటుంది. సో సల్ఫర్ అండ్ ఆక్సిజన్ పోలిస్తే ఆక్సిజన్ చాలా చిన్నది, ఎలక్ట్రాన్ అఫినిటీ ఎక్కువే, కానీ దాని సైజ్ వల్ల ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ అవుతాయి. అదే సల్ఫర్ పోలిస్తే సల్ఫర్ ఎలక్ట్రాన్ అఫినిటీ తగ్గాలి, బట్ రిపల్షన్స్ తగ్గుతాయి. సో ఇక్కడ రెండు మ్యాగ్నిట్యూడ్స్ యాక్ట్ చేస్తున్నాయి. దిస్ ఈజ్ రెడీ టు టేక్, బట్ దేర్ ఆర్ ఆల్సో రిపల్షన్స్ మ్యాగ్నిట్యూడ్. దిస్ ఈజ్ లెస్ రెడీ టు టేక్, బట్ రిపల్షన్స్ ఆర్ ఆల్సో లెస్, అండ్ అల్టిమేట్లీ సల్ఫర్ ఈజ్ విన్నింగ్ ది రేస్. క్లోరిన్ అండ్ ఫ్లోరిన్ కూడా అంతే. ఫ్లోరిన్ చిన్నది, క్లోరిన్ పెద్దది. ఫ్లోరిన్ ఎలక్ట్రాన్ అఫినిటీ ఎక్కువ ఉండాలి, చిన్నది కాబట్టి రెడీగా తీసుకోగలగాలి, బట్ రిపల్షన్స్ ఎక్కువగా అవుతాయి. అదే క్లోరిన్లో రిపల్షన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి క్లోరిన్ విల్ హ్యావ్ హయ్యర్ అఫినిటీ దెన్ ఫ్లోరిన్, సల్ఫర్ విల్ హ్యావ్ హయ్యర్ అఫినిటీ దెన్ ఆక్సిజన్. ఈ 2 పాయింట్స్ మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. రీజన్ ఈజ్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్. So here I have given along with the data. Expected oxygen is greater than sulfur, fluorine is greater than chlorine, but found is reversed. Oxygen 141 minus 141 kilojoules per mole enthalpy. Sulfur affinity is still higher, minus 200, అంటే ఎక్కువ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. ఫ్లోరిన్ minus 328, chlorine minus 349, it is releasing more. And finally coming to the most important point, which atom is having the highest electron affinity. సో దానికి ఆన్సర్ క్లోరిన్ అని ఇవ్వాలి, గుర్తుంచుకోండి. విచ్ ఈస్ ది మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్? ఫ్లోరిన్. మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఏమో ఫ్లోరిన్, బట్ విచ్ వన్ హ్యాస్ హయ్యెస్ట్ ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే క్లోరిన్, నాట్ ఫ్లోరిన్, ఇట్ ఈస్ క్లోరిన్. రిమెంబర్, సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ ఫర్ హాలోజన్స్ ఆల్సో రీజనింగ్ హ్యాస్ బిన్ గివెన్, వాట్ ఎవర్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ ప్రీవియస్లీ. These are just a few assignment questions. ఇవన్నీ మీరు సాల్వ్ చేసుకోండి. అన్ని సింపుల్ క్వశ్చన్సే. మనం చెప్పుకున్న థియరీ పైన ఇవి అసైన్మెంట్ క్వశ్చన్స్. సో యూ జస్ట్ ట్రై టు సాల్వ్ దెమ్. మెగ్నీషియం ఈస్ కన్వర్టింగ్ ఇంటూ మెగ్నీషియం 2+. మీకు ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అండ్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ ఇచ్చారు. తర్వాత ఎఫ్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ F-, బట్ ఎన్ని ఎఫ్ కన్వర్ట్ అవుతున్నాయి? 2 fluorides are converting. For each fluoride it is minus 328. For the conversion of fluoride into F-, the energy released is minus 328 kilojoules per mole. Okay, so based on that you just do the calculation. This is one question. 2 fluorines ఉన్నాయి, మెగ్నీషియంకి కూడా 2 ionization energies కన్సిడర్ చేయాలి మీరు. నెక్స్ట్, electronegativity. So what is electronegativity and how is it different from electron affinity? ఎలక్ట్రాన్ అఫినిటీలో మనము ఒక న్యూట్రల్ యాటమ్ని మాత్రమే తీసుకుంటున్నాం. ఆ న్యూట్రల్ యాటమ్ని తీసుకొని ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే ఎంత ఈజీగా అది ఎలక్ట్రాన్ని యాడ్ చేసుకుంటుంది అనే దానిపైన ఎలక్ట్రాన్ అఫినిటీని డిఫైన్ చేస్తాం. బట్ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ డిఫైన్డ్ ఇన్ రిలేటివ్ టర్మ్స్. రిలేటివ్ టర్మ్స్ అంటే ఇప్పుడు నేను ఒక మాలిక్యూల్ తీసుకున్నాను. ఈ మాలిక్యూల్లో అంటే హెటరో అటామిక్ 2 క్లోరిన్ కాదు, 2 ఆక్సిజన్స్ కాకుండా ఒక డిఫరెంట్ ఆటమ్స్ తీసుకున్నప్పుడు ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎటువైపు ఎక్కువగా పోలరైజ్ అయ్యింది, ఆ కంబైన్డ్ ఆటమ్స్లో ఏదైతే ఎక్కువగా ఎలక్ట్రాన్ డెన్సిటీని లాగుతుందో, ఎటువైపు అయితే ఎక్కువగా ఎలక్ట్రాన్ డెన్సిటీ పోలరైజ్ అయ్యిందో, దాట్ ఎలిమెంట్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. సో ఇట్ ఈస్ ది రిలేటివ్ టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆటమ్ for a shared pair of electron, tendency of an atom for a shared pair of electron. So shared pair of electron ఎవరు ఎక్కువగా లాక్కుంటున్నారో దానిపైన ఎలక్ట్రోనెగటివిటీని డిఫైన్ చేస్తాం. వాట్ ఈస్ ద స్టాండర్డ్ డెఫినేషన్? ది రిలేటివ్ టెండెన్సీ నాట్ ది అబ్సల్యూట్ టెండెన్సీ. అంటే ఒకదాంతో పోల్చినప్పుడు ది రిలేటివ్ టెండెన్సీ ఆఫ్ అన్ ఆటమ్ టు అట్రాక్ట్ ది షేర్డ్ పేర్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. సో ఇప్పుడు ఏ అండ్ బి ఉంది, ఏ అండ్ బి మధ్యలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్లో విచ్ వన్ ఈజ్ అట్రాక్టింగ్ మోర్? సపోజ్ బి ఈజ్ అట్రాక్టింగ్ మోర్, అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ అంతా బి వైపు పోలరైజ్ అయ్యింది. సో బి ఈజ్ కన్సిడర్డ్ టు బి మోర్ ఎలక్ట్రోనెగటివ్, ఏ ఈజ్ కన్సిడర్డ్ టు బి లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆర్ మోర్ ఎలక్ట్రోపాజిటివ్. ఓకే, వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ దట్ ఆర్ అఫెక్టింగ్ ఎలక్ట్రోనెగటివిటీ? సో అగైన్ మనం చెప్పుకున్నట్టు అటామిక్ రేడియస్ ఒకవేళ చిన్నగా ఉంటే న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది. న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ డెన్సిటీని లాగే గుణం ఎక్కువ ఉంటుంది. అంటే ది టెండెన్సీ టు అట్రాక్ట్ ది షేడ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ విల్ బి లార్జ్ బికాస్ ది న్యూక్లియర్ ఛార్జ్ విల్ బి లార్జ్. Why nuclear charge is large? Because atomic size is small. So atomic size, nuclear charge, connected properties.
మీకు అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ సైజ్ వచ్చినప్పుడు జనరల్గా న్యూక్లియర్ ఛార్జ్ కూడా వస్తూ ఉంటుంది. సో ఎలక్ట్రోనెగటివిటీ ఈస్ ఇన్వర్స్లీ రిలేటెడ్ టు అటామిక్ రేడియస్ అండ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. సో న్యూక్లియర్ ఛార్జ్ ఎంత ఎక్కువగా పెరిగితే ఎలక్ట్రోనెగటివిటీ అంత ఎక్కువగా పెరుగుతుంది. సింపుల్. ఓకే. సో అటామిక్ సైజ్ డిక్రీజెస్, ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్. సో ట్రెండ్ ఏంటి? అక్రాస్ ఎ పీరియడ్ అటామిక్ సైజ్ డిక్రీజెస్, ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్. డౌన్ ది గ్రూప్ ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజెస్ బికాస్ అటామిక్ సైజ్ ఇంక్రీజెస్. ఓకే. సో ఇప్పుడు నేను ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అండ్ ఐడిన్ ఇచ్చాను అనుకోండి. ఫ్లోరిన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, ఐడిన్ ఈజ్ లీస్ట్ ఎలక్ట్రోనెగటివ్. Or if I give lithium, sodium, potassium, rubidium and cesium, lithium is more electronegative, cesium is less electronegative. But we purely metals kabatti, instead of giving in electronegativity terms, we give it in electropositivity terms. The highest electropositive element is cesium and చెప్పుకుంటాం. Okay. Next. Third point is hybridization. ఇది జనరల్గా మనకు ఆర్గానిక్లో వస్తుంది. ఆర్గానిక్లో ఇప్పుడు నేను ఒక sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్ తీసుకున్నాను. ఇన్ sp పర్సంటేజ్ ఆఫ్ s క్యారెక్టర్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ s క్యారెక్టర్ ఈజ్ 50%. హియర్ ఇట్ ఈస్ 33% and here it is 25%. సో పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ ఎంత ఎక్కువగా ఉంటే ఎలక్ట్రోనెగటివిటీ అంత ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఎస్ ఎలక్ట్రాన్ డెన్సిటీ హ్యాస్ అ గ్రేటర్ పెనిట్రేటింగ్ పవర్ టువర్డ్స్ ది న్యూక్లియస్. సో దానికి ఎక్కువ పెనిట్రేటింగ్ పవర్ ఉంది కాబట్టి అది చాలా క్లోజ్గా మూవ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. అందుకే ఎస్ కంటెంట్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ యాటమ్ ఆర్ ది హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్ దాని ఎలక్ట్రోనెగటివిటీ కూడా అంత ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో ఎస్పీ హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్ ఎలక్ట్రోనెగటివిటీ ఈస్ మోర్. Suppose if I take acetylenic hydrogen, or I may take ethylenic hydrogen or ethyl hydrogen, or I may take a simple alkyl hydrogen. ఈ మూడిట్లలో ఏ హైడ్రోజన్ ఈజీగా బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంది అని అంటే దిస్ హైడ్రోజన్ విల్ గో అవే ఈజియర్ బికాస్ దిస్ ఈజ్ అసిడిక్ హైడ్రోజన్. దీన్ని అసిడిక్ హైడ్రోజన్ అని అంటాం. ఎందువల్ల అసిడిక్ హైడ్రోజన్? బికాస్ దిస్ కార్బన్ ఈజ్ sp hybridized, S content is 50%. Since this is forming sp hybridized orbitals who is more electronegative, so electron density ni hydrogen నుంచి లాగేసుకుంటుంది. ఎప్పుడైతే హైడ్రోజన్ ఎలక్ట్రాన్ డెన్సిటీ లాస్ అవుతుందో ఆ హైడ్రోజన్ బయటికి పోవడానికి రెడీగా ఉంది. సో యూ కాల్ ఇట్ as acidic hydrogen. అండ్ ఇఫ్ ఐ యాడ్ ఎ లిటిల్ బేస్, నార్మల్ బేస్ యాడ్ చేసినా ఈ హైడ్రోజన్ ఈజీగా అబ్స్ట్రాక్ట్ చేసేస్తుంది. దట్ ఈస్ అబౌట్ hybridization. And one more factor is oxidation state of element. సో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఎలిమెంట్ పైన కూడా ఎలక్ట్రోనెగటివిటీ డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటే ఆ కన్ఫ్యూజన్ వదిలేసేయండి. ఇక్కడ ఏంటి ఎగ్జాంపుల్, ఐరన్ 3+ హ్యావింగ్ గ్రేటర్ ఎలక్ట్రోనెగటివిటీ దెన్ ఐరన్ 2+. ఎలక్ట్రోనెగటివిటీ కంపేర్ చేస్తే 1.96 అండ్ 1.83. ఇదేంటి, ఒక మెటల్ పాజిటివ్ ఛార్జ్ ఉంది, పాజిటివ్ ఛార్జ్కి ఎలక్ట్రోనెగటివిటీ అంటే డిఫైన్ చేయాల్సింది ఎలక్ట్రోపాజిటివిటీ కదా అనుకోవచ్చు. ఎలక్ట్రోనెగటివిటీ అంటే నెగిటివ్ ఉండాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఇట్ ఈస్ రిలేటివ్ టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆటమ్ టు అట్రాక్ట్ ది షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ టు ఇట్ సెల్ఫ్. Fe3+ Fe2+ ఇస్తే ఒకవేళ అది ఇంకేదైనా లిగాండ్తో బైండ్ అయినప్పుడు ఆ లిగాండ్ ఎలక్ట్రాన్ పేర్ని Fe3+ విల్ ట్రై టు అట్రాక్ట్ టు అ గ్రేటర్ ఎక్స్టెంట్. Fe2+ న్యూక్లియర్ ఛార్జ్ ఈజ్ లెస్, సో అట్రాక్షన్ టువర్డ్స్ ది షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ విల్ బి లెసర్. అందుకే Fe3+ విల్ బి having more electronegativity, Fe2+ will be having less electronegativity. So we give a statement, as oxidation state increases, electronegativity increases. నేను ఇప్పుడు cobalt 3+ cobalt 2+ ఇచ్చాను, which is more electronegative. Whichever is having higher oxidation state is more electronegative. So the answer is cobalt 3+ is more electronegative. Titanium 2+, titanium 4+. Titanium 4+ is more electronegative. Platinum 2+, platinum 4+. Platinum 4+ is more electronegative. Okay? So as simple as that. So these are the various factors that are affecting electronegativity. ట్రెండ్ జనరల్గా మనం ఏమేమి చూస్తున్నామంటే ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకొని దాని ట్రెండ్ చూసి ఏదైనా ఫ్యాక్టర్స్ అఫెక్ట్ చేస్తున్నాయో అదొకటి చూస్తున్నాం. బట్ ఎలక్ట్రోనెగటివిటీకి వచ్చేసరికి అప్లికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్ట్రోనెగటివిటీ. మనకు ఇంపార్టెంట్గా 2 అప్లికేషన్స్ చెప్పుకుంటాం.
ఒకవేళ నాకు ఎలక్ట్రోనెగటివిటీ పైన ఐడియా ఉంటే ఐ కెన్ ప్రిడిక్ట్ 2 థింగ్స్. వాట్ ఆర్ దీస్ 2 థింగ్స్? ఫస్ట్ వన్, నేచర్ ఆఫ్ బాండ్. అంటే ఇప్పుడు ఒక 2 ఆటమ్స్ తీసుకున్నప్పుడు ఆ 2 ఆటమ్స్ మధ్యలో బాండ్ క్యారెక్టర్ ఏంటి, కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువగా ఉందా, అయానిక్ క్యారెక్టర్ ఎక్కువగా ఉందా, దట్ ఐ కెన్ ప్రిడిక్ట్ బై నోయింగ్ ద ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ది కంబైనింగ్ ఆటమ్స్. ఓకే. సెకండ్ థింగ్, ఐ కెన్ నో ది నేచర్ ఆఫ్ ఆక్సైడ్. ఇప్పుడు నేను ఏదో ఒక ఆక్సైడ్ ఇచ్చాను అనుకోండి, మెటల్ ఆక్సైడ్ కానీ నాన్ మెటల్ ఆక్సైడ్ కానీ, ఆ మెటల్ ఆక్సైడ్ బేసికా లేదా లెస్ బేసికా, యాసిడికా, అవి కూడా నేను ప్రిడిక్ట్ చేయొచ్చు ఇఫ్ ఐ నో ది ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ది కంబైనింగ్ ఆటమ్స్. సో దాన్ని బేస్ చేసుకొని మనకు 2 ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ నేచర్ ఆఫ్ బాండ్. ఈ నేచర్ ఆఫ్ బాండ్లో మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన వాల్యూ 1.7. జస్ట్ రిమెంబర్ 1.7. ఏంటి 1.7? సపోజ్ ఇఫ్ 2 ఆటమ్స్ ఆర్ కంబైనింగ్, ఈ 2 ఆటమ్స్ మధ్యలో ఉండే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎగ్జాక్ట్లీ 1.7 ఉంటే such a molecule will have 50% covalency, 50% ionicity. 50% covalency ఉంది అంటే మిగతా 50% ionic nature ఉండాలి. సపోజ్ ఇఫ్ ది ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఇస్ 0, 2 క్లోరిన్ ఆటమ్స్, 2 ఫ్లోరిన్ ఆటమ్స్, 2 హైడ్రోజన్ ఆటమ్స్, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఇస్ టోటలీ 0. సో ఎప్పుడైతే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ 0 ఉందో దట్ మాలిక్యూల్ ఈస్ ప్యూర్లీ కోవలెంట్. రిమెంబర్, ప్యూర్లీ కోవలెంట్, 100% కోవలెంట్, నో అయానిక్ నేచర్ ఇన్ ఇట్. బట్ సపోజ్ ఇఫ్ ద ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఈజ్ వెరీ వెరీ హై, చాలా హై ఉంది అనుకుందాం. ఎంత హై ఉన్నా అందులో ఎంతో కొంత కోవలెన్సీ అనేది ఉంటుంది. అయానిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది, బట్ కోవలెన్సీ నేచర్ కూడా కొంచెం ఉంటుంది. సో యూ కెనాట్ గెట్ 100% అయానిక్ కాంపౌండ్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎంతో కొంత కోవలెన్సీ అనేది ఉంటుంది, బట్ యూ కెన్ హ్యావ్ 100% కోవలెంట్ మాలిక్యూల్. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. 100% అయానిక్ మాలిక్యూలా అని చెప్పడం కొంచెం కష్టం, బట్ 100% కోవలెంట్ అని మాత్రం చెప్పగలం ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ. సో ది సేమ్ వాల్యూస్ హ్యావ్ బీన్ గివెన్. దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? కొన్ని ఎగ్జామ్స్లో ఎస్పెషల్లీ ఎంసెట్ కానీ జేఈ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. దే విల్ ఆస్క్ దట్ ది ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఆఫ్ ఎ గివెన్ మాలిక్యూల్ ఈజ్ 1.5, or they can give you the electronegativity difference is 2.5. Some value they will give you. Based on that they will ask a question. The following type of molecule is 100% covalent, or it is predominantly ionic, or it is predominantly covalent, or it is totally ionic. So electronegativity difference 2 combining atoms మధ్యలో 0 ఉంటే purely covalent, 100% covalent. ఎగ్జాక్ట్లీ 1.7 ఉంటే 50% అయానిక్. 50% అయానిక్ అంటే దాని అర్థం ఏంటి? 50% కోవలెంట్ అని. లెస్ దాన్ 1.7 ఉంటే 0 to 1.7 ఇట్ ఈస్ ప్రిడామినెంట్లీ కోవలెంట్. 0 ఈజ్ ప్యూర్లీ కోవలెంట్. 0 నుంచి కోవలెన్సీ అనేది కొంచెం తగ్గుతూ వచ్చి 1.7 వరకు 50% కోవలెన్సీ, 50% అయానిసిటీ వస్తుంది. బియాండ్ 1.7 అయానిక్ క్యారెక్టర్ పెరుగుతూ వెళ్తుంది. సో beyond 1.7, above 1.7, the compound will be predominantly ionic. I'll give you a simplest example. మీ ఆర్గానిక్ కెమిస్ట్రీలోనే, మన ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఒక CH బాండ్ తీసుకుందాం. CH బాండ్ తీసుకుంటే ఆ CH బాండ్ మోర్ కోవలెంటా, మోర్ అయానికా? దెన్ వెరీ సింప్లీ వీ కెన్ ఆన్సర్ ఇట్. కార్బన్ ఎలక్ట్రోనెగటివిటీ ఎంత ఉంటుంది? కార్బన్ సే 2.5, కొన్ని బుక్స్లో 2.6 కూడా ఇస్తూ ఉంటారు. హైడ్రోజన్ ఇస్ 2.1. సో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఇస్ 0.4 ఓన్లీ. ఎలక్ట్రోనెగటివిటీకి యూనిట్స్ ఏమి ఉండవు. ఓకేనా? పాలింగ్ స్కేల్ ఉంటుంది, ములికన్ స్కేల్ కూడా ఉంటుంది. సో 2 ఇంపార్టెంట్ స్కేల్స్, పాలింగ్ స్కేల్ అండ్ ములికన్ స్కేల్. కార్బన్ 2.5 ఉంది, హైడ్రోజన్ 2.1 ఉంది. వాటి మధ్యలో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ వచ్చేసి ఎలక్ట్రోనెగటివిటీ ఇస్ డిఫైన్డ్ బై ఖై. దీన్ని ఖై అని అంటాం. సింబల్ ఈస్ ఖై. Electronegativity difference is less than 1.7. Therefore, CH bond is covalent. Less polar. Covalent లో మళ్ళీ మీకు polar covalent వస్తుంది, non polar covalent వస్తుంది, less polar covalent, more polar, less polar covalent and non polar covalent. ఇది మీకు less polar covalent because electronegativity difference is small. Maybe if I take say hydrogen fluoride. Hydrogen is 2.1, fluorine is 4.0. అంటే నియర్లీ 2 డిఫరెన్స్ వచ్చింది. డిఫరెన్స్ ఈజ్ నియర్లీ 2. డిఫరెన్స్ నియర్లీ 2 ఉంది అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ప్రిడామినెంట్లీ అయానిక్ ఇన్ నేచర్. ఇది ప్రిడామినెంట్లీ అయానిక్. ఓకే, దట్ ఈస్ హౌ వీ కంక్లూడ్.
ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ అయానిక్, ఇట్ ఈస్ ప్రిడామినెంట్లీ అయానిక్. సో ఇప్పుడు నేను మీకు హైడ్రోజన్ హాలైడ్స్ ఇచ్చాను అనుకోండి. ఇమాజిన్ ఐ గివెన్ యూ HF, HCl, HBr అండ్ HI. HF, HCl, HBr అండ్ HI. ఫ్లోరిన్ నుంచి ఐడిన్ వరకు ఎలక్ట్రోనెగటివిటీ తగ్గుతుంది. సో హైడ్రోజన్ ఈజ్ ఫిక్స్డ్ 2.5, ఫ్లోరిన్ ఈజ్ 4.0, ఇది అప్రాక్సిమేట్లీ 3.0, 2.8, 2.5. సో ఇప్పుడు ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ చూసుకోండి, తగ్గుతూ వెళ్తుంది. దీంట్లో ఆల్మోస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఈజ్ సేమ్. అప్రాక్సిమేట్ వాల్యూస్ తీసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ ఏమీ రాదు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఈజ్ డిక్రీజింగ్, దేర్ ఫోర్ కోవలెన్సీ ఈజ్ ఇంక్రీజింగ్. అంటే హైడ్రోజన్ ఐడైడ్ ఈజ్ మోర్ కోవలెంట్, hydrogen fluoride is more polar, I mean more ionic. More polar, less polar. More ionic, more covalent. Okay. That is how you apply to understand the nature of bond. Electronegativity values మనకు తెలిస్తే నేచర్ ఆఫ్ బాండ్ గురించి చెప్పుకోవచ్చు. ఇది ఇన్ డీటెయిల్డ్ టేబుల్, బట్ ఇంత డెప్త్ మీకు అవసరం లేదు. ప్రీవియస్ టేబుల్ ఈజ్ ఎనఫ్, బట్ ఇట్ ఈస్ ఇన్ డీటెయిల్డ్. 0.1 to 0.5 ఉంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్, ఇది ఇంకా ఇన్ డీటెయిల్డ్, బట్ ఇంత మీకు అవసరం లేదు. ఓకే. 1.5 to 2.0 40 to 60%, అప్రాక్సిమేట్లీ 1.7 వచ్చింది అని అంటే 50% అవుతుంది. సో మనకు 2.5 to 3 డిఫరెన్స్ వచ్చినా కూడా 80 to 90% ఉంది. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ 3 ఉంది కాబట్టి అది ఆల్మోస్ట్ 100% వెళ్ళదు. 100% జనరల్గా ఇవ్వము. Okay, remember that point. And here I have given you that order of ionic character. HF is more ionic than HCl, than HBr, than HI. This is about electronegativity. If you want, you can just note down this table so that you can remember all the important points. ఎప్పటికప్పుడు ఫాస్ట్గా నోట్ చేసుకుంటూ ఉండండి. నోట్ చేసుకోలేకపోతే క్లాస్ విని రికార్డెడ్ క్లాస్ వచ్చిన తర్వాత ఆ రికార్డెడ్ క్లాస్లో నుంచి మళ్ళీ రాసుకోండి. బట్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో మెటీరియల్ అనేది రిలీజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బికాజ్ ఐఎమ్ ఎడిటింగ్ ది మెటీరియల్. సో ఆ మెటీరియల్ కంపైల్ చేయడానికి చిన్న సిలబస్ ఏమీ కాదు, ఇట్ ఈస్ అ హెక్టిక్ సిలబస్. అదంతా కంపైల్ చేయడానికి నాకు కొంచెం టైం పడుతుంది. అండ్ మోస్ట్లీ థియరిటికల్ కాబట్టి ఆ బుక్ రిలీజ్ అయిందంటే దట్ విల్ బీ అ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ యూ, సో దట్ యూ కెన్ గో త్రూ టిల్ ది పాయింట్ ఆఫ్ ఎగ్జామినేషన్. 100% జూలైలోనే ఉంటుందా అంటే చెప్పలేము. అది కొందరు అడుగుతుంటారు, సార్ జూలైలోనే ఉందా అని అంటే మై ఆన్సర్ ఈస్ ఈవెన్ ఐ డోంట్ నో. బికాజ్ లాస్ట్ టైం వచ్చిన జేఎల్ కూడా, అంటే అంతకుముందు వచ్చిన జేఎల్ వాళ్ళు ఇచ్చిన డేట్ కాకుండా అగైన్ ఇట్ వాస్ పోస్ట్పోన్డ్. సో కొన్నిసార్లు పోస్ట్పోన్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఉన్న టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. పోస్ట్పోన్ డెఫినెట్గా అవుతుందేమో అని చెప్పి మెల్లగా చదవకండి. హోప్ యూ హ్యావ్ కంప్లీటెడ్ దిస్. ఓకే, నెక్స్ట్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్. ఇది సెకండ్ అప్లికేషన్. నేచర్ ఆఫ్ ఆక్సైడ్ కూడా చాలా సింపుల్. మీరు ఎలా గుర్తుంచుకోవాలంటే ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఆక్సిజన్, బికాజ్ ఆక్సైడ్ అంటే ఆక్సిజన్ ఈస్ కంబైనింగ్ విత్ సమ్ అదర్ ఎలిమెంట్. ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ది ఆక్సిజన్ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ది కంబైనింగ్ యాటమ్. ఆ రెండు మీకు తెలిస్తే వాటి మధ్యలో ఉండే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ని బట్టి యూ కెన్ నో ది టైప్ ఆఫ్ ఆక్సైడ్. సో ది what you call logic is very simple. If electronegativity difference between the combined atom and oxygen, if it is large, such a compound will be more basic. If the electronegativity difference is small, such a compound will be more acidic. Simple. అది ఆల్మోస్ట్ ఇన్ బిట్వీన్ ఉంది అని అంటే దెన్ సచ్ అన్ ఆక్సైడ్ విల్ బి ఆంఫోటెరిక్. సో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ లార్జ్, బేసిక్, స్మాల్, యాసిడిక్. ఇది ఒక 10 to 20 టైమ్స్ రిపీట్ చేసుకోండి. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఆఫ్ ఎ కంబైనింగ్ ఆటమ్ విత్ దట్ ఆఫ్ ఎన్ ఆక్సిజన్. ఇఫ్ ఇట్ ఈస్ లార్జ్, బేసిక్, స్మాల్, యాసిడిక్. ఇఫ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ మోడరేట్, ఆంఫోటెరిక్. అలాంటి ఆక్సైడ్స్ ఆంఫోటెరిక్గా ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇది మీరు నోట్ చేసుకోండి. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్. Here I have given you chi. Chi means electronegativity of oxygen. Electronegativity of oxygen minus electronegativity of that combining atom. అంటే ఇప్పుడు సోడియం ఆక్సైడ్ లేదా పొటాషియం ఆక్సైడ్ కానీ మెగ్నీషియం ఆక్సైడ్ కానీ ఇంకేదో తీసుకున్నాను. ఇది సోడియం అవుతుంది, ఇది మెగ్నీషియం అవుతుంది, ఇది ఫాస్ఫరస్ అవుతుంది, ఇది నైట్రోజన్ అవుతుంది. ఇది ఫిక్స్డ్గా ఉంటుంది. సో వాటి మధ్యలో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ లార్జ్ ఉంటే అది బేసిక్, ఎక్కువ బేసిక్ అవుతుంది. స్మాల్ అవుతూ ఉంటే యాసిడిక్ అవుతుంది.
ఓకే, లార్జ్ బేసిక్, స్మాల్ అసిడిక్. సో ట్రెండ్ చూద్దాం మళ్ళీ. అక్రాస్ ఎ పీరియడ్ అసిడిక్ క్యారెక్టర్ ఏమవ్వాలి? అక్రాస్ ఎ పీరియడ్ ఎలక్ట్రోనెగటివిటీ పెరుగుతూ వెళ్తుంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఆక్సిజన్ ఉంది, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. ది ఈజియెస్ట్ వే టు రిమెంబర్ ఈస్ this will be 1, this will be 1.5, this is 2, this is 2.5, this is 3, this is 3.5, and this is 4. So oxygen electronegativity is 3.5. okay, ఆక్సిజన్తో ఇంకేదైనా ఎలిమెంట్ కంబైన్ అయినప్పుడు వాటి మధ్యలో ఉండే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ పెద్దగా ఉంటే, ఇఫ్ ఇట్ ఈస్ లార్జ్ దెన్ ఇట్ ఈస్ బేసిక్ ఆక్సైడ్. సో ఇప్పుడు నాకు లిథియం ఆక్సైడ్ ఫార్మ్ అయింది. లిథియం ఆక్సైడ్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఇస్ 2.5. Beryllium oxide electronegativity difference is only 2. Boron oxide electronegativity difference is 1.5. Some carbon oxide 1. Nitrogen oxide 0.5. అంటే దీనివల్ల ఏమవుతుంది, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ తగ్గుతూ వెళ్తుంది. ఇటువైపు వచ్చినప్పుడు బేసిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. నేను స్లోగా అక్రాస్ ది పీరియడ్ వెళ్తూ ఉంటే బేసిక్ క్యారెక్టర్ తగ్గుతుంది, అసిడిక్ క్యారెక్టర్ పెరుగుతుంది. ఓకే, అసిడిక్ క్యారెక్టర్ ఇస్ ఇంక్రీజింగ్. అండ్ డౌన్ ది గ్రూప్ లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం ఎలక్ట్రోనెగటివిటీ తగ్గుతుంది. ఎలక్ట్రోనెగటివిటీ తగ్గితే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ పెరుగుతుంది. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ పెరుగుతుంది కాబట్టి డౌన్ ది గ్రూప్ బేసిసిటీ విల్ ఇంక్రీజ్. రిమెంబర్, డౌన్ ది గ్రూప్ ఎలక్ట్రోనెగటివిటీ తగ్గుతుంది, ఎలక్ట్రోనెగటివిటీ తగ్గుతుంది డౌన్ ది గ్రూప్. సో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ పెరుగుతుంది. సీజియం ఆక్సైడ్ తీసుకుంటే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది పెరుగుతుంది. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ పెరుగుతుంది కాబట్టి డౌన్ ది గ్రూప్ బేసిసిటీ పెరుగుతుంది. అక్రాస్ ఎ పీరియడ్ అసిడిటీ, అక్రాస్ ఎ పీరియడ్ అసిడిటీ పెరుగుతుంది. డౌన్ ది గ్రూప్ బేసిసిటీ పెరుగుతుంది. ఓకే, సో 2 ఇంపార్టెంట్ what do you call properties that we have seen which can be understood with the help of electronegativity. One is nature of bond and the second one is nature of oxide. Nature of bond lo covalence ekkunda, ionicity ekkunda telusukovachu, and nature of oxide lo adi basic acidic telusukovachu. Okay, example చూద్దాం. ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్ అండ్ క్లోరిన్ ఆక్సైడ్స్ ఉన్నాయి. ఈ అన్ని ఆక్సైడ్స్లో సోడియం ఆక్సైడ్ దిస్ ఈస్ ఫౌండ్ టు బి మోర్ బేసిక్ అండ్ స్లోలీ యాజ్ ఐ మూవ్ టువర్డ్స్ క్లోరిన్ ఆక్సైడ్ ఇట్ ఈస్ బికమింగ్ యాసిడిక్. అవి యాసిడిక్ క్యారెక్టర్. అది ప్యూర్లీ యాసిడికా ఏంటి అన్నది మనం ఇండివిజువల్ గ్రూప్స్లో వెళ్ళినప్పుడు వాటి గురించి చదువుకుంటాం. ఆక్సైడ్స్ మీకు సిలబస్లో ఉంది కదా, కొన్ని గ్రూప్ ఆఫ్ ఆక్సైడ్స్, క్లోరైడ్స్ అండ్ సో ఆన్, అందులో అది చదువుతాం. నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ సోడియం, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమనీ అండ్ బిస్మత్ ఆక్సైడ్స్. ఇందులో ఇది డౌన్ ది గ్రూప్. సో డౌన్ ది గ్రూప్ కాబట్టి నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమనీ అండ్ బిస్మత్. సో ఇందులో అసిడిటీ ఏమవ్వాలి? డౌన్ ది గ్రూప్ బేసిసిటీ ఇంక్రీజెస్, అసిడిటీ డిక్రీజెస్. అదే బేసిసిటీ తీసుకుంటే బేసిసిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో నైట్రోజన్ and phosphorus are more acidic. Nitrogen is more acidic than phosphorus. Phosphorus is more acidic than arsenic. Arsenic and antimony, they are slowly acquiring amphoteric character. Amphoteric ante that will be like acidic as well as basic. Neutral gadadi. Remember, don't say amphoteric oxide as neutral oxide. Neutral oxide anedi acid tho gaani base tho gaani react avvakapothe neutral oxide anali. But amphoteric ante it is an oxide which can react with an acid as well as a base. Acidic oxide will react with a base. Basic oxide can react with an acid. Amphoteric oxide can react with both. Okay, amphi ante both. It can react with both. Adi meaning. So ఇప్పుడు నేను 1A గ్రూప్ కానీ 2A గ్రూప్ కానీ జనరల్గా తీసుకున్నాను అనుకుందాం, లేదా మెటల్స్ తీసుకున్నాను. మెటల్స్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది మెటల్స్ ఆర్ ఎలక్ట్రోపాజిటివ్. సో ఇలాంటి ఎలక్ట్రోపాజిటివ్ మెటల్ ఆక్సిజన్తో కంబైన్ అయినప్పుడు జనరల్గా ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫర్ దిస్ రీజన్ మోస్ట్ ఆఫ్ ది మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్. అదే నేను నాన్ మెటల్స్ తీసుకుంటే నాన్ మెటల్స్ అంతా మెల్లగా ఆక్సిజన్ వైపు వెళ్ళేటప్పుడు మనకు నాన్ మెటల్స్ ఉన్నాయి పీ బ్లాక్లో. సో ఈ నాన్ మెటల్స్ ఎప్పుడైతే ఆక్సిజన్తో కంబైన్ అవుతాయో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది నాన్ మెటల్ ఆక్సైడ్స్ దే ఆర్ అసిడిక్.
Most of the metal oxides are basic. Some oxides are amphoteric. మనం గ్రూప్స్లోకి వెళ్ళినప్పుడు ఏ ఆక్సైడ్ ఆంఫోటెరిక్ అనేది చెప్తాను, అది మీరు గుర్తుంచుకోవాలి కూడా. అల్యూమినియం ఆక్సైడా, జింక్ ఆక్సైడా, కొన్ని ఆక్సైడ్స్ ఉంటాయి. సో ఆక్సైడ్స్ అవి ఆంఫోటెరిక్ ఏవైతే ఉన్నాయో అది కంపల్సరీగా మీరు గుర్తుంచుకోవాలి. డి బ్లాక్లో కూడా కొన్ని ఆక్సైడ్స్ ఆంఫోటెరిక్ ఉంటాయి. సో ఎక్కడైతే నేను ఆ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి అని అంటానో మీరు ఖచ్చితంగా పాయింట్ గుర్తుంచుకోండి ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దిస్ ఈజ్ అబౌట్ ఎలక్ట్రోనెగటివిటీ అండ్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ నేచర్, ఇదంతా అవసరం లేదు. నెక్స్ట్ వన్ ఈజ్ హైడ్రేషన్. హైడ్రేషన్ మనకు జనరల్ ప్రాపర్టీనే, బట్ మీకు సిలబస్లో డైరెక్ట్గా ఇంక్లూడ్ చేయలేదు. ఎనీవే ఇట్ ఈస్ ఇంపార్టెంట్. హైడ్రేషన్ అనేది మనకు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి, లేదా పోలరైజేషన్ అంటే ఏంటో తెలుసుకొని ఉండాలి. ఫజాన్స్ రూల్స్ రిలేటెడ్ తెలుసుకొని ఉంటే మీకు బ్లాక్ ఎలిమెంట్స్ ఈజీ అవుతాయి. ఓకేనా, వాళ్ళ సిలబస్లో ఇవ్వకపోయినా ట్రై టు అండర్స్టాండ్ దిస్. What is hydration? If I am taking 1 mole of a gaseous substance and if I am dissolving it in a solvent, ikkada manam teeskuне solvent enti? Water. Hydration energy is the enthalpy change that accompanies the dissolving of 1 mole of a gaseous ion in water. 1 mole of gaseous ion in water. నువ్వు ఏదైనా ఒక సాల్వెంట్లో డిప్ చేస్తున్నావు, నువ్వు ఏదైనా ఒక సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తున్నావు అంటే we call it as solvation energy. If the solvent is water, we call it as hydration energy. So what is hydration? If I take 1 mole of gaseous ion and if I dissolve it in water, the amount of energy involved in it is called as hydration energy. Most of the times energy is released. చాలా సార్లు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఓకే, సో దీన్ని what do you call? Hydration energy. Let us take an example. I am dissolving lithium in water. Okay, I am taking 1 mole of lithium. This is ion and I am dissolving in water. Ions ఏ మనం డిజాల్వ్ చేసేది. న్యూట్రల్ మాలిక్యూల్స్ని డిజాల్వ్ చేస్తే అది వాటర్ని ఏం అట్రాక్ట్ చేయదు కదా. వాటర్ని ఎప్పుడు అట్రాక్ట్ చేస్తుంది? ఇప్పుడు నేను వాటర్ తీసుకున్నాను, మేబీ వాట్ ఎవర్ అయాన్ దట్ ఐ టేక్, లీథియం అయన్ ఉంది. ఈ లీథియం అయన్ దెర్ ఈజ్ అ ఛార్జ్ ఆన్ ఇట్. ఈ ఛార్జ్ వల్ల ఒకసారి నేను దీన్ని వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు ఆర్ వాటర్లో యాడ్ చేసినప్పుడు చుట్టూ వాటర్ మాలిక్యూల్స్ రావాల్సిన అవసరం ఏంటి అంటే ఆల్ దిస్ అయాన్ హ్యాస్ ఎ పాజిటివ్ ఛార్జ్ అండ్ ఆక్సిజన్స్ హ్యావ్ గాట్ లోన్ పేర్స్. సో ఈ లోన్ పేర్స్ ఈ పాజిటివ్ ఛార్జ్ వైపు అట్రాక్ట్ అయి వెళ్తాయి. అట్రాక్ట్ అయి వెళ్ళి అదొక కైండ్ ఆఫ్ లేయర్ ఫామ్ చేస్తాయి. That is called as solvation, and here the solvent is water, therefore you are calling it as hydration. So ఈ సింపుల్ బేసిస్ పైన ఒకవేళ నేను ఏదో ఒక మెటల్ తీసుకున్నాను లేదా ఏదో ఒక ఆటమ్ తీసుకున్నాను, దట్ ఆటమ్ హ్యాస్ ప్లస్ ఛార్జ్, దిస్ ఆటమ్ హ్యాస్ 2 పాజిటివ్ ఛార్జెస్. ఒకదానికి ప్లస్ ఛార్జ్ ఉంది, ఒకదానికి 2 ప్లస్ ఛార్జ్ ఉంది. ఈ రెండిట్లలో సేమ్ ఐడెంటికల్ ఆటమ్ అనుకుందాం. ఐడెంటికల్ ఆటమ్ హ్యాస్ లాస్ట్ an electron, has become M+. That same atom has lost 2 electrons, it has become M2+. ఓకే, సో దీంట్లో పోలిస్తే దీని న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ కాబట్టి ఒకవేళ దీని అయానిక్ సైజ్ ఇంత ఉంటే దీని అయానిక్ సైజ్ చిన్నగా ఉంటుంది. బికాస్ దెర్ ఆర్ 2 పాజిటివ్ ఛార్జెస్ ఇన్ ఇట్, దెర్ ఈస్ ఓన్లీ 1 పాజిటివ్ ఛార్జ్. Effective nuclear charge is more, atomic size or atomic radius decreases. Here the atomic radius is ionic radius. Ionic radius తగ్గుతుంది. Ionic radius తగ్గింది, చిన్న సైజులో 2 ఛార్జెస్ ఉన్నాయి, పెద్ద సైజులో ఒకే ఛార్జ్ ఉంది. సో సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అంటే మనకున్న ఒక ఛార్జ్ అంత సర్ఫేస్లో డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. మనకున్న 2 పాజిటివ్ ఛార్జెస్ చిన్న స్పేస్లో డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ డెన్సిటీ ఎక్కువ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ డెన్సిటీ తక్కువ ఉంది. పాజిటివ్ ఛార్జ్ డెన్సిటీ తక్కువ ఉంది కాబట్టి ఇది తక్కువ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ని అట్రాక్ట్ చేస్తుంది. సో ది సాల్వెంట్ ఈస్ కమింగ్ అండ్ ఇట్ ఈస్ ఫార్మింగ్ అ లేయర్. జస్ట్ ఇమాజిన్ ఇది ఒక లేయర్ అనుకుందాం, సాల్వెంట్ లేయర్, OH2 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 అదొక లేయర్ లాగా ఫార్మ్ అయింది. ఇది తక్కువ లేయర్స్ని ఫామ్ చేస్తుంది ఎందుకంటే సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ తక్కువ ఉంది. ఇందులో సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి దిస్ విల్ ఫార్మ్ మోర్ నంబర్ ఆఫ్ సాల్వెంట్ లేయర్స్, ఎక్కువ సాల్వెంట్ లేయర్స్ని ఫామ్ చేస్తుంది. ఓకే, నౌ హియర్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి రిమెంబర్డ్. నేను ఓన్లీ అయాన్ని మాత్రమే కన్సిడర్ చేసినప్పుడు దిస్
దిస్ ఈజ్ స్మాలర్ దాన్ దిస్, అయన్ని మాత్రమే కన్సిడర్ చేసినప్పుడు ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది. ఓకే, దిస్ ఈజ్ స్మాల్, దిస్ ఈజ్ లార్జ్. బట్ వన్స్ ఇట్ ఈస్ గెటింగ్ సాల్వేటెడ్, దిస్ ఈజ్ బికమింగ్ లార్జర్, దిస్ ఈజ్ బికమింగ్ స్మాలర్. గుర్తుంచుకోండి, అయన్స్ పరంగా ఇది పెద్దది, ఇది చిన్నది. బట్ సాల్వేటెడ్ అయన్ పరంగా ఆర్ హైడ్రేటెడ్ అయన్ పరంగా ఇది పెద్దది, ఇది చిన్నది. ఓకే, సో ఇప్పుడు నేను ఎలక్ట్రికల్ కండక్టివిటీ చూస్తే ఏ స్పీసీస్కి అయితే ఎక్కువ ఛార్జ్ ఉందో దాని ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆబ్వియస్లీ ఎక్కువగా ఉంటుంది. M+M2+లో M2+ షుడ్ హ్యావ్ హయ్యర్ ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఎప్పుడు అది అయానిక్ ఫామ్లో తీసుకుంటే. బట్ ఒకవేళ అది సాల్వేటెడ్ అయన్ కనుక అవుతే, నౌ ది సాల్వేటెడ్ అయన్ సైజ్ ఇస్ స్మాలర్, ది సాల్వేటెడ్ అయన్ సైజ్ ఇస్ లార్జర్. సో ఇప్పుడు ఇంత పెద్ద సైజ్తో అది మూవ్ అవ్వాలి, ఇంకా పెద్ద సైజ్తో ఇది మూవ్ అవ్వాలి. సో దిస్ విల్ మూవ్ స్లోలీ. Simple ion, more charge, moves faster. But if it is a hydrated ion, this will become larger, it will move slower. This is larger in size ion, but solvated ion is smaller in size, therefore this will move fast. ఈ 2 పాయింట్స్ని మీరు గుర్తుంచుకోండి. ఓన్లీ అయనిక్ ఫామ్తో కంపేర్ చేస్తే దాని సాల్వేటెడ్ ఫామ్ మూమెంట్ అనేది మారుతుంది. ఓకే, ఇది M+ అండ్ M2+. లేదు, ఐ హ్యావ్ టేకెన్ సేమ్ చార్జెస్, ఇది లిథియం అనుకుందాం. ఓకే, లిథియం ఈజ్ స్మాల్, ఇది సోడియం అనుకుందాం. సోడియం ఈజ్ లార్జ్, లిథియం ఈజ్ స్మాల్, సోడియం ఈజ్ లార్జ్. సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ ఇప్పుడు రెండిటికి సేమ్ పాజిటివ్ ఛార్జ్ ఉంది. రెండిటికి సేమ్ పాజిటివ్ ఛార్జ్ ఉన్నా, రెండిటికి సేమ్ పాజిటివ్ ఛార్జ్ ఉన్నా సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ ఇందులో ఎక్కువగా ఉంటుంది. Here surface charge density is more because of smaller size. Surface charge density is less. So this will attract more number of solvent molecules. ఇది ఎక్కువ సాల్వెంట్ మాలిక్యూల్స్ని అట్రాక్ట్ చేస్తుంది, ఇది తక్కువ సాల్వెంట్ మాలిక్యూల్స్ని అట్రాక్ట్ చేస్తుంది. సో పెద్దగా అవ్వదు, దాని సైజ్ అనేది చిన్నగా ఉంటుంది, తక్కువ మాలిక్యూల్స్ సాల్వెంట్ మాలిక్యూల్స్ని అట్రాక్ట్ చేసింది కాబట్టి. ఓకే, సో బిట్వీన్ లిథియం అండ్ సోడియం, లిథియం ఈజ్ స్మాలర్, therefore lithium can move faster. Ionic mobilityలో lithium ion can move faster than sodium ion, but solvated lithium size is larger, solvated sodium size is smaller, therefore solvated sodium will move fast. Remember, సింపుల్గా సాల్వేటెడ్ అయోనా లేదా సింపుల్ అయోనా కంపారిజన్ చూసుకోండి. సింపుల్ అయన్ అయితే లిథియం ఫాస్ట్గా మూవ్ అవుతుంది, సాల్వేటెడ్ అయన్ అయితే సోడియం ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు సేమ్ చార్జ్ బట్ డిఫరెంట్ మెటల్ అకార్డింగ్ టు ది అయనిక్ సైజ్. ఇంతకుముందు సేమ్ ఎలిమెంట్ డిఫరెంట్ చార్జెస్. సో ఈ టేబుల్ ఒక్కసారి కేర్ఫుల్గా చూడండి, టైం ఉంటే ఫాస్ట్గా రాసేసుకోండి. హియర్ ది ఎగ్జాంపుల్స్ దట్ ఐవ్ గివెన్ అక్రాస్ ఎ పీరియడ్ అండ్ డౌన్ ది గ్రూప్ ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చాను. అక్రాస్ ఎ పీరియడ్ సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్. సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్లో సైజ్ ఏమవుతుంది? అటామిక్ సైజ్ జనరలీ డిక్రీజెస్. అక్రాస్ ఎ పీరియడ్ అటామిక్ సైజ్ డిక్రీజ్ అవుతుంది, నార్మల్ అటామిక్ సైజ్ డిక్రీజ్ అవుతుంది. బట్ ఇవి అయాన్స్. అయాన్స్లో దిస్ ఈజ్ సోడియం ప్లస్ 2+, 3+, 4+. అయనిక్ ఛార్జ్ పెరుగుతూ వెళ్తుంది. రెగ్యులర్ అటామిక్ సైజే తగ్గుతుంది, బట్ అయనిక్ రేడియస్ ఇంకా తగ్గుతుంది. ఎందుకు? 4 పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి. సో అయనిక్ రేడియస్ తగ్గుతూ వెళ్తుంది కాబట్టి యూ కెన్ సీ హియర్ charge is increasing, so size of the ion decreases. Size of the ion decrease అయినప్పుడు solvation పెరుగుతుంది, solvation is increasing, more number of layers are being added. When hydration increases, hydration energy also increases. ఎంత ఎక్కువగా హైడ్రేషన్ జరిగితే అంత ఎక్కువగా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అండ్ సైజ్ ఆల్సో ఇంక్రీజెస్, సైజ్ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే సైజ్ పెరిగిందో అయనిక్ మొబిలిటీ తగ్గుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ నేనున్నాను ఇప్పుడు, ఐ హవ్ టేకెన్ అ లైట్ ఫుడ్. ఓ 2 ఇడ్లీ తిన్నా, 2 ఇడ్లీ తినేసి ఐఎమ్ జస్ట్ దెర్ ఈస్ అనదర్ పర్సన్, సేమ్ పర్సన్ లైక్ మీ, నాలాంటి వాడే ఇంకొకడు ఉన్నాడు. హీ హ్యాస్ టేకెన్ అ ఫుల్ బిర్యానీ, ఫుల్ ప్లేట్ బిర్యానీ తిన్నాడు. దెన్ సడన్లీ అ డాగ్ ఈస్ కమింగ్. ఆ కుక్కను చూసి మేము ఇప్పుడు ఇద్దరం పరిగెత్తాలి. అప్పుడు ఎవరు ఫాస్ట్గా పరిగెత్తగలరు? హీ ఏట్ అ ఫుల్ బిర్యానీ విత్ అ కోక్, ఐ ఏట్ జస్ట్ 2 ఇడ్లీ. ఇప్పుడు ఎవరు ఎక్కువగా ఫాస్ట్గా పరిగెడతారంటే ఆబ్వియస్లీ మై సెల్ఫ్. సో ఇక్కడ ఎవరి సైజ్ అయితే ఎక్కువగా ఉందో, అంటే ఎవరైతే ఎక్కువగా తిని ఎక్కువగా ఎనర్జీ పెంచుకున్నారో వాళ్ళు ఎక్కువ ఫాస్ట్గా మూవ్ అవ్వలేరు. ఇది కూడా అంతే.
If you want, you can just note down this table. I'll just give a couple of minutes of time. ప్రిపరేషన్ ప్యారలల్గా స్టార్ట్ చేసేయండి. బిగినింగ్లో కొంచెం స్లోగా, సో దట్ వీ క్యాన్ క్యాచ్, యూ పీపుల్ క్యాన్ క్యాచ్ అప్ విత్ అవర్ మొమెంటమ్. స్లోగా క్లాసెస్ పెరుగుతూ ఉన్నాయి అండ్ ఇట్ విల్ స్టిల్ ఇంక్రీస్, నెంబర్ ఆఫ్ అవర్స్ విల్ స్టిల్ ఇంక్రీస్. ఓకే, ఒక్కసారి మొమెంటమ్ గెయిన్ అయింది అని అంటే వీ విల్ నాట్ స్టాప్. రైట్, లెట్ us మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్, ఇది మనం మీకు ఎక్కడ ఇవ్వలేదు మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్, బట్ జనరల్ ట్రెండ్స్ డైరెక్ట్గా చూపిస్తాను. మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ విల్ హ్యావ్ కంప్లీట్లీ డిస్టర్బింగ్ ట్రెండ్స్. డిస్టర్బింగ్ ట్రెండ్స్ అంటే ఒక పర్ఫెక్ట్ ట్రెండ్ అంటూ ఉండదు, అవి మారుతూ ఉంటాయి. ఓకేనా, సో వీ కాల్ ఇట్ as ఇర్రెగ్యులర్ ట్రెండ్స్. ఆ ఇర్రెగ్యులర్ ట్రెండ్స్లో ఇక్కడ చూడండి, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్లో మీరు ఇప్పుడు తీసుకుంటే ఇట్ ఈస్ లైక్ 454, 1550, 2303, 4000, and it is going on. Okay, this is some correction. Sodium, magnesium, yeah, there are some corrections here, but let me show you this trend. Directly trend chudandi, melting points and boiling points chudandi. Lithium to cesium, what is happening from lithium to cesium? It is decreasing. Beryllium to radium, it is decreasing. But boron to thallium, boron aluminium is larger, indium thallium is larger, gallium is smaller. అంటే ట్రెండ్ ఇక్కడ ఇర్రెగ్యులర్ అవుతుంది. అగైన్ ఇక్కడ డిక్రీజ్ అవుతూ అవుతూ మళ్ళీ ఇంక్రీజ్ అయింది, లేటర్ ఆన్ ఇంక్రీజ్ అవుతూ డిక్రీజ్ అయింది, అండ్ ఫైనల్లీ స్లోగా ఇంక్రీజ్ వైపు వెళ్తుంది. అంటే మెల్లగా డిక్రీజ్ నుంచి ఇంక్రీజ్ వైపు వెళ్తుంది. ఇదంతా మనకు అటామిక్ సైజెస్ కానీ వాటి లాటిస్ పైన కానీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, నాట్ అ సింగిల్ ఫ్యాక్టర్. డిఫరెంట్ ఫ్యాక్టర్స్ విల్ అఫెక్ట్ ది మెల్టింగ్ పాయింట్స్ యాజ్ వెల్ యాజ్ బాయిలింగ్ పాయింట్స్. జనరల్గా వాటి ఆర్డర్ అడగకపోవచ్చు, బట్ ఒకవేళ what do you call మీకు S block and P blockలో they have given you general characteristics and properties. సో ఆ ప్రాపర్టీస్లో దే మే ఆస్క్ ఎనీథింగ్, మనకు పర్టికులర్గా మెన్షన్ చేయలేదు. మెల్టింగ్ పాయింట్ మాత్రమే అడుగుతాం, బాయిలింగ్ పాయింట్ మాత్రమే అడుగుతామని ఇవ్వలేదు. దే హ్యావ్ గివెన్ క్యారెక్టరిస్టిక్ అండ్ ప్రాపర్టీస్. సో ఎనీథింగ్ క్యాన్ కమ్ ఇన్ యువర్ ఎగ్జామ్. ఓకేనా, ఈ ట్రెండ్స్ మీరు గుర్తుంచుకోగలిగితే గుర్తుంచుకోండి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్ దీస్ థింగ్స్ లేటర్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ యూ. But this will be the trend for melting and boiling points. Remember, they are irregular. పర్టికులర్ ట్రెండ్ అంటూ చెప్పలేము. ఎలక్ట్రాన్ అఫినిటీ కానీ లేదా ఎలక్ట్రోనెగటివిటీ కానీ అవి ఖచ్చితంగా నేను ఏ విధంగా అయితే చెప్పగలుగుతామో ఇందులో అలా చెప్పలేం. అండ్ ది లాస్ట్ వన్ ఈజ్ పోలరైజేషన్. ఈ పోలరైజేషన్ ఒకటి కంప్లీట్ చేసుకుంటే మనకు పీరియాడిక్ టేబుల్ కంప్లీట్ అయిపోయినట్టే. పీరియాడిక్ టేబుల్లో మీకు సిలబస్లో ఇచ్చిన ప్రాపర్టీస్ కాకుండా ఇన్ ఎక్సెస్ వీ హ్యావ్ స్టడీడ్ హైడ్రేషన్, దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. పోలరైజేషన్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ యూ. సో వాట్ ఈస్ పోలరైజేషన్? The simple definition says a drift from ionic character towards covalent character. Ionic character నుంచి covalent character కి మూవ్ అవ్వడాన్ని పోలరైజేషన్ అని అంటాం. సో ionic character ఉంది, ఓవర్లాపింగ్ మెల్లమెల్లగా పెరుగుతుంది అనుకుందాం. ఎంత ఓవర్లాపింగ్ పెరుగుతూ వెళ్తుంటే అంత కోవలెన్సీ పెరుగుతుంది. అయనిసిటీ ఈజ్ లైక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్, అంతే తప్ప ఓవర్లాపింగ్ ఎక్కడ ఉండదు. బట్ స్లోగా అది ఓవర్లాపింగ్ పెరుగుతూ వెళ్తుంది అని అంటే పోలరైజేషన్ అవుతుంది, కోవలెన్సీ పెరుగుతుంది. సో ఈ కోవలెన్సీ పెరగడానికి వాట్ ఆర్ ది మెయిన్ ఫ్యాక్టర్స్? ఒకటి క్యాటయానిక్ ఫ్యాక్టర్, ఒకటి యానియానిక్ ఫ్యాక్టర్, రెండు చదవాలి. క్యాటయాన్కి సంబంధించి వాట్ ఆర్ ది వేరియస్ ఫ్యాక్టర్, సైజా, చార్జా ఆర్ 18 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ లాంటివా అది. అండ్ యానియానిక్కి సంబంధించి కూడా సైజ్ అండ్ ఛార్జ్కి సంబంధించి చదవాలి. ఓకే, సో వెన్ ఐ డిస్కస్ అబౌట్ పోలరైజేషన్ దెర్ ఆర్ టూ థింగ్స్. వన్ ఈస్ పోలరైజబిలిటీ, second one is polarizing ability. Two different things.
పోలరైజింగ్ అబిలిటీ, పోలరైజబిలిటీ. ఓకే, సో ఈ వీటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? ఇన్ అ వెరీ షార్ట్ వే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఒకటి పోలరైజింగ్ అబిలిటీ, నెక్స్ట్ ఇది పోలరైజబిలిటీ. ఈ రెండు అర్థం చేసుకోవడానికి ఒక వెరీ స్మాల్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్. సపోజ్ దట్ ఐఎమ్ ఎ పొలిటీషియన్. ఓకే, ఒక నిమిషానికి ఐఎమ్ నాట్ ఎ లెక్చరర్, జస్ట్ ఇమాజిన్ ఐఎమ్ ఎ పొలిటీషియన్. అండ్ ఇప్పుడు మీరు స్టూడెంట్స్ కాదు, ఆస్పిరెంట్స్ కాదు, ఇప్పుడు మీరు జస్ట్ పీపుల్ అనుకోండి. నేను ఒక సభ ఏర్పాటు చేశాను, మీరు అందరు పీపుల్ వచ్చారు. ఇఫ్ ఐఎమ్ అ వెరీ గుడ్ పొలిటీషియన్, ఐఎమ్ అ వెరీ గుడ్ లీడర్, అండ్ ఇఫ్ ఐఎమ్ ఎ వెరీ గుడ్ పొలిటీషియన్, అప్పుడు నేను ఏం చేస్తాను, నా పార్టీ మాత్రమే గెలవాలి కాబట్టి ఐ విల్ ట్రై టు పోలరైజ్ యూ పీపుల్. నా పార్టీకి మీరు ఓటేస్తే నేను మీకు సో అండ్ సో ఇవన్నీ ఇస్తాను, ఇవి ఫ్రీగా ఇస్తాను, అవి ఫ్రీగా ఇస్తాను, ఆర్ సమ్ స్కీమ్స్ అన్నీ చెప్తూ ఉంటాను. అవన్నీ చెప్పి స్లోగా మిమ్మల్ని పోలరైజ్ చేస్తూ ఉంటాను, అంటే మిమ్మల్ని నా వైపు లాక్కుంటూ ఉంటాను. సో దాట్ అబిలిటీ టు పోలరైజ్ యూ ఈజ్ కాల్డ్ ఎస్ పోలరైజింగ్ అబిలిటీ. పోలరైజింగ్ అబిలిటీ ఈజ్ జనరలీ ప్రజెంట్ ఫర్ స్మాలర్ అయాన్స్. సో ఇప్పుడు నేను జనరల్గా తీసుకుంటే క్యాటయన్స్ ఆర్ జనరలీ స్మాలర్. అంటే ఇప్పుడు నేను సీజియం తీసుకుంటే లార్జ్ అవుతుంది, ఫ్లోరిన్ స్మాల్ అవుతుంది. బట్ ఇన్ జనరల్ ట్రెండ్ మనం ఏం చెప్పుకుంటామంటే క్యాటయన్స్ ఆర్ జనరలీ కన్సిడర్డ్ టు బి స్మాలర్, యానయన్స్ ఆర్ జనరలీ కన్సిడర్డ్ టు బి లార్జర్. సో వెన్ ఎవర్ ఐ గివ్ పోలరైజింగ్ అబిలిటీ, ది పోలరైజింగ్ అబిలిటీ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు అ క్యాటయన్. క్యాటయన్ ఏం చేస్తుంది, యానయన్ని పోలరైజ్ చేస్తుంది. సో ఇప్పుడు మీరందరూ ప్రజలు, ఇప్పుడు పొలిటికల్ పార్టీ ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, ఈ పొలిటికల్ పార్టీ త్రూ నేను ఇప్పుడు వాట్ యూ కాల్ ఐఎమ్ పుట్టింగ్ సమ్ మీటింగ్స్. ఈ మీటింగ్స్లో ఇప్పుడు నేను మిమ్మల్ని పోలరైజ్ చేస్తున్నాను. మీరందరూ ఈజీగా పోలరైజ్ అయిపోతున్నారు, నా మాటలు పడిపోతున్నారు. సో ది టెండెన్సీ టు గెట్ పోలరైజ్డ్ ఈజ్ కాల్డ్ ఎస్ పోలరైజబిలిటీ. ది అఫినిటీ ఆర్ ది పవర్ టు పోలరైజ్ is called as polarizing ability. The tendency to get polarized is called as polarizability. Simple. So hope you might have understood this point. Polarizing ability, the power to polarize. Polarizability, the tendency to get polarized. This is with respect to cation generally. This is with respect to anion generally. Okay na? So ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే let us just look at the diagram. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్లో మనకి ఏం కనపడుతుంది, we have a cation, we have a anion. This cation is smaller, anion is generally larger. యానియన్కి ఓవరాల్గా నెగిటివ్ అని చూపిస్తున్నాం, బట్ సెంటర్లో న్యూక్లియస్ ఉంది. న్యూక్లియస్ విల్ బి పాజిటివ్లీ చార్జ్డ్, నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంది. ఈ నెగిటివ్ ఛార్జ్ని ఈ పాజిటివ్ ఛార్జ్ ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉంది, బట్ దిస్ పాజిటివ్ ఛార్జ్, న్యూక్లియర్ ఛార్జ్ ఇస్ మోర్ బికాజ్ ది సైజ్ ఇస్ స్మాలర్. సో ఈ నెగిటివ్ ఛార్జ్ని దీనివైపు అట్రాక్ట్ చేసుకుంటుంది, అంటే దీనివైపు పోలరైజ్ చేస్తుంది. సో దట్ నెగిటివ్ ఛార్జ్ ఇస్ కమింగ్ టువర్డ్స్ ది క్యాటయన్, దెన్ ఇట్ ట్రైస్ టు ఓవర్లాప్ టు అ గ్రేటర్ ఎక్స్టెంట్. ఎంత ఎక్కువగా పోలరైజ్ చేస్తే అంత ఎక్కువగా దగ్గరికి వచ్చి ఓవర్లాప్ అవుతుంది, అంత కోవలెన్సీ పెరుగుతుంది. ఓకే, సో యూ కెన్ జస్ట్ వాచ్, దిస్ ఈజ్ నో పోలరైజేషన్. రెండు సపరేట్ అయాన్స్గా ఉన్నాయి. ఎప్పుడైతే అవి ఇంకా క్లోజర్గా వస్తూ ఉంటాయో స్లోగా ప్రాసెస్ ఆఫ్ పోలరైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఓవర్లాపింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఫర్ నో పోలరైజేషన్ మోర్ ఎలక్ట్రోవలెంట్, అయనిక్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది బికాస్ దే ఆర్ సపరేట్ అయాన్స్. కోవలెన్సీ అనేది తక్కువగా ఉంటుంది. బట్ ఎప్పుడైతే అది మోర్ అండ్ మోర్ డ్రిఫ్ట్ అవుతుందో, నెగిటివ్ ఛార్జ్ మోర్ అండ్ మోర్ డ్రిఫ్ట్ అవుతూ ఇటువైపు వస్తుందో, ఓవర్లాపింగ్ కూడా పెరుగుతుంది, కోవలెన్సీ అనేది పెరుగుతుంది. ఓకే, సో కంక్లూజన్ ఏంటి, హయ్యర్ ది పోలరైజేషన్, హయ్యర్ ఈజ్ ది కోవలెన్సీ. ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోండి ఫర్ ఎగ్జామ్. హయ్యర్ ది పోలరైజేషన్, హయ్యర్ ఈజ్ ది కోవలెన్సీ. నెక్స్ట్, సో ఇంతకుముందు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో, పోలరైజింగ్ పవర్ ఆర్ పోలరైజింగ్ అబిలిటీ, ది అబిలిటీ ఆఫ్ ఎ క్యాటయన్ టు పోలరైజ్ నియర్ బై anion. What is polarizability? The tendency of an anion to get polarized by the cation. ఓకే, ఇది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఛార్జ్ పైన డిపెండ్ అయి ఉంటుంది, సైజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి, విత్ రెస్పెక్ట్ టు క్యాటయన్ చూడాలి, విత్ రెస్పెక్ట్ టు anion కూడా చూడాలి. లెట్ us begin with respect to cation. Okay, just look at the table. The first factor that I have taken is charge on the cation. Cation పైన ఛార్జ్ పెరుగుతూ వెళ్తుంది. సో
క్యాటైన్ పైన ఛార్జ్ పెరుగుతూ వెళ్తుంటే ఏమవుతుంది, సపోజ్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ అ మెటల్, ఓకేనా, ఒక మెటల్ తీసుకుందాం లేదా ఏదో ఒక ఎలిమెంట్ తీసుకుందాం. ఆ ఎలిమెంట్లో +1 ఛార్జ్ ఉంది. స్లోలీ ఐ ఇంక్రీజ్ టు +2, స్లోలీ ఐ ఇంక్రీజ్ టు +3 అండ్ ఐ ఇంక్రీజ్ టు +4. సో పాజిటివ్ ఛార్జ్ పెరుగుతూ వెళ్తుంది, న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది కాబట్టి సైజ్ తగ్గుతూ వెళ్తుంది. And since positive charge is increasing, size is decreasing, effective nuclear charge is increasing, so the attraction or the tendency to polarize the anion will be larger. అప్పుడు అది ఏమవుతుంది, నియర్ బై ఆనియన్ని ఎక్కువగా పోలరైజ్ చేస్తుంది కాబట్టి కోవలెన్సీ అనేది పెరుగుతుంది. సో యాజ్ చార్జ్ ఆన్ ది క్యాటైన్ ఇంక్రీజెస్, పోలరైజేషన్ ఇంక్రీజెస్, కోవలెన్సీ ఆల్సో ఇంక్రీజెస్. ఈ 3 పాయింట్స్ గుర్తుంచుకోండి. యాజ్ చార్జ్ ఆన్ ది క్యాటైన్ ఇంక్రీజెస్, పోలరైజేషన్ ఇంక్రీజెస్, కోవలెన్సీ ఇంక్రీజెస్. అది సింపుల్ కోన్ డయాగ్రామ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇక్కడ. ఇవి కోన్ డయాగ్రామ్స్. చార్జ్ ఆన్ ది క్యాటైన్ ఈజ్ ఇంక్రీజింగ్, ఇది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఎప్పుడైతే క్యాటైన్కి ఛార్జ్ ఇంక్రీజ్ అయిందో పోలరైజింగ్ అబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎంత పోలరైజింగ్ అబిలిటీ ఇంక్రీజ్ అవుతే అంత కోవలెంట్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో జస్ట్ నోట్ డౌన్ దిస్ టేబుల్. నెక్స్ట్ టేబుల్ మీరు రాయకపోయినా దట్ ఈజ్ ఓకే, బట్ హౌ యు ఆర్ రిలేటింగ్ కోవలెంట్ నేచర్ టు అదర్ ప్రాపర్టీస్, అది టేబుల్. జస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్. ఇప్పుడు కోవలెంట్ నేచర్ పెరుగుతూ వెళ్తుంది అంటే అయనిక్ నేచర్ తగ్గుతూ వెళ్తుంది అని. యాజ్ కోవలెంట్ నేచర్ ఇంక్రీజెస్, జనరలీ సచ్ కాంపౌండ్స్ విల్ హ్యావ్ లెస్సర్ మెల్టింగ్ పాయింట్. కోవలెన్స్ ఎంత పెరుగుతూ వెళ్తూ ఉంటే మెల్టింగ్ పాయింట్ అంత తగ్గుతూ వెళ్తుంది అని. బాయిలింగ్ పాయింట్ తగ్గుతూ వెళ్తుంది. లాటిస్ ఎనర్జీ పెరుగుతుంది. లాటిస్ ఎనర్జీ ఎందుకని పెరుగుతుంది, ఓవర్లాపింగ్ అనేది స్లోగా పెరిగింది. లాటిస్ ఎనర్జీ జనరల్గా మనం ప్యూర్లీ అయనిక్ కాంపౌండ్స్కి కన్సిడర్ చేస్తాం, బట్ ఇక్కడ కోవలెంట్ నేచర్, కోవలెన్సీ కూడా కన్సిడర్ చేస్తున్నాం. కోవలెన్సీ అంటే ఎంత ఓవర్లాప్ పెరుగుతూ వెళ్తుందో, నేను వాటిని రెండింటిని ఇప్పుడు గ్యాషియస్ యాటమ్స్గా కన్వర్ట్ చేయాలి అని అంటే ఐ హ్యావ్ టు సప్లై మోర్ ఎనర్జీ. ఇప్పుడు రెండింటి మధ్యలో కోవలెన్సీ తక్కువ ఉండి ఓవర్లాపింగ్ తక్కువ ఉంది అనుకోండి, ఐ కెన్ ఈజీలీ కన్వర్ట్ దెమ్ ఇంటూ గ్యాషియస్ యాటమ్స్. బట్ ఇఫ్ ఓవర్లాపింగ్ ఈజ్ మోర్, టు కన్వర్ట్ ఇంటూ గ్యాషియస్ యాటమ్స్ ఐ హ్యావ్ టు అప్లై మోర్ ఎనర్జీ. దాన్ని బేస్ చేసుకొని మనం ఏమంటామంటే యాజ్ కోవలెన్సీ ఇంక్రీజెస్, లాటిస్ ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్. మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఆర్ డిక్రీజింగ్, లాటిస్ ఎనర్జీ ఈజ్ ఇంక్రీజింగ్. కండక్టింగ్ నేచర్ డిక్రీజెస్. ఎప్పుడైతే నేను కోవలెన్సీ పెరుగుతుందో పోలారిటీ అనేది తగ్గుతుంది. ఓవర్లాపింగ్ పెరిగింది, కోవలెన్సీ నేచర్ పెరిగింది, అయోనిక్ నేచర్ తగ్గింది. అయోనిక్ నేచర్ తగ్గింది కాబట్టి కండక్టింగ్ నేచర్ అనేది తగ్గిపోతుంది. అయనిక్ నేచర్ ఎంత ఎక్కువగా ఉంటే కండక్టివిటీ అంత ఎక్కువగా ఉంటుంది. కోవలెంట్ నేచర్ పెరిగితే అయనిక్ కండక్టివిటీ తగ్గుతుంది. అయనిక్ నేచర్ తగ్గుతుంది కాబట్టి కండక్టివిటీ కూడా తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ కోవలెంట్ నేచర్ పెరుగుతుంది అని అంటే నాన్ పోలార్ నేచర్ పెరుగుతున్నట్టు, పోలార్ నేచర్ తగ్గుతున్నట్టు. సో ఇప్పుడు నేను ఒక పోలార్ సాల్వెంట్ తీసుకుంటే మోర్ కోవలెంట్ కాంపౌండ్ సాల్యుబిలిటీ తగ్గుతుంది. కోవలెంట్ కాంపౌండ్ ఎంత ఎక్కువగా కోవలెన్సీ పెరిగితే పోలార్ సాల్యుబిలిటీ తగ్గుతుంది పోలార్ సాల్వెంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ బెంజిన్ ఇట్ ఈస్ అ కోవలెంట్ మాలిక్యూల్. ఓకేనా, అన్ని కార్బన్స్ అండ్ హైడ్రోజన్స్, ఎలక్ట్రోనెగేటివ్ డిఫరెన్స్ కూడా చాలా తక్కువ. ఇప్పుడు అలాంటి కోవలెంట్ కాంపౌండ్ని నేను ఇప్పుడు తీసుకొని వాటర్లో డిజాల్వ్ చేస్తాను, ఇట్ విల్ నాట్ డిజాల్వ్ బికాస్ కోవలెంట్ కాంపౌండ్ బెంజిన్ ఈజ్ నాన్ పోలార్. కోవలెన్సీలో మళ్ళీ మీకు పోలార్ కోవలెంట్ బాండ్ ఉంటుంది, నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ కూడా ఉంటుంది. దట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. బట్ ఇక్కడ మేము చెప్పేవన్నీ జనరలైజేషన్స్. ఓకేనా, డోంట్ అప్లై టు సమ్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్. పీరియాడిక్ టేబుల్లో మనం చెప్పుకునేవన్నీ జనరల్ ట్రెండ్స్, నాట్ స్పెసిఫిక్ ట్రెండ్స్. రిమెంబర్, స్పెసిఫిక్ ట్రెండ్స్ మీకు ఎక్కడ వస్తాయి, గ్రూప్స్లో ఎంటర్ అయినప్పుడు వస్తాయి. ఇవన్నీ జనరల్ ట్రెండ్స్ మాత్రమే. ఓకే, సో దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ జనరల్ ట్రెండ్ అండ్ స్పెసిఫిక్ ట్రెండ్. సో కండక్టింగ్ నేచర్ తగ్గింది, కోవలెన్సీ పెరిగింది కాబట్టి సాల్యుబిలిటీ ఇన్ పోలార్ సాల్వెంట్ తగ్గుతుంది. అదే నాన్ పోలార్ సాల్వెంట్ తీసుకుంటే సాల్యుబిలిటీ పెరుగుతుంది. సో లైక్ డిజాల్వ్స్ లైక్ అనేది ఒకటి ఉంది కెమిస్ట్రీలో. లైక్ డిజాల్వ్స్ లైక్ అంటే పోలార్ కాంపౌండ్ విల్ డిజాల్వ్ ఇన్ అ పోలార్ సాల్వెంట్, నాన్ పోలార్ కాంపౌండ్ విల్ డిజాల్వ్ ఇన్ అ నాన్ పోలార్ సాల్వెంట్. బెంజిన్ నేను తీసుకెళ్ళి ఈథర్లో వేస్తే రెండు డిజాల్వ్ అవుతాయి. అదే ఈథరో లేదా బెంజిన్ తీసుకొచ్చి నేను వాటర్లో డిజాల్వ్ చేస్తే అవ్వదు, బికాజ్ వాటర్ ఈజ్ పోలార్, ఈథర్ ఆర్ బెంజిన్ ఆర్ నాన్ పోలార్. సో వాటి మిసిబిలిటీ ఆర్ సాల్యుబిలిటీ అనేది ఉండదు. ఓకే, సో హియర్ వీ హ్యావ్ రిలేటెడ్ charge to polarization power and covalency. Here we have related covalency to other properties.
quickly, you may note down. కీ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకుంటూ వెళ్ళండి. మెటీరియల్ వచ్చిన తర్వాత డీటెయిల్డ్ నోట్స్ ఉంటుంది కాబట్టి ఒక్కసారి చదివితే మీకు థియరీ అంతా అర్థమైపోతుంది. బట్ కీ పాయింట్స్ని మాత్రం నోట్ చేస్తూ వెళ్ళండి. ఓకే, నౌ లెట్ us లుక్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్. ఈ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్లో ఐ హ్యావ్ టేకెన్ క్లోరైడ్స్, సోడియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, అల్యూమినియం క్లోరైడ్, సిలికాన్ క్లోరైడ్ అండ్ ఫాస్ఫరస్ క్లోరైడ్. ఇది మోనోక్లోరైడ్, డై, ట్రై, టెట్రా అండ్ పెంటాక్లోరైడ్ వరకు వెళ్ళింది. ఇక్కడ ఛార్జ్ ఆన్ ది అయాన్ చూసుకుంటే 1 నెగటివ్, 2, 3, 4, 5 నెగటివ్స్ కాబట్టి పాజిటివ్స్ పెరుగుతూ వెళ్ళాయి. సోడియం ప్లస్, మెగ్నీషియం 2+, అల్యూమినియం 3+, సిలికాన్ 4+, అండ్ ఫాస్ఫరస్ 5+. ఆల్ ఆర్ ఐసోఎలక్ట్రానిక్, రైట్? ఐసోఎలక్ట్రానిక్, ఆల్ ఆర్ ఐసోఎలక్ట్రానిక్. సోడియం హ్యాస్ 10 electrons, phosphorus also has 10 electrons. బట్ సోడియం టు ఫాస్ఫరస్ నేను వెళ్ళేసరికి ఇవన్నీ అక్రాస్ ది పీరియడ్. సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, phosphorus. So what is happening to the size? Size అనేది తగ్గుతూ వెళ్తుంది. సోడియం టు మెగ్నీషియం టు అల్యూమినియం టు సిలికాన్ టు ఫాస్ఫరస్ సైజ్ అనేది తగ్గుతూ వెళ్తుంది అండ్ ఛార్జ్ అనేది పెరుగుతుంది. సో ఛార్జ్ పెరుగుతుంది కాబట్టి ఇట్స్ పోలరైజింగ్ అబిలిటీ ఇంక్రీజెస్ అ లాట్. దీని పోలరైజింగ్ అబిలిటీ చాలా ఎక్కువగా ఉంది. సో ఫాస్ఫరస్ క్యాన్ పోలరైజ్ క్లోరిన్ టు అ గ్రేటర్ ఎక్స్టెంట్ ఇన్ కంపారిజన్ టు సోడియం. ఓకేనా? ఫాస్ఫరస్ క్యాన్ పోలరైజ్ టు అ గ్రేటర్ ఎక్స్టెంట్ అంటే ఫాస్ఫరస్ ఫామ్ చేసే క్లోరైడ్ కాంపౌండ్లో కోవలెన్సీ ఎక్కువ ఉంటుంది, అయానిక్ నేచర్ తక్కువ ఉంటుంది. సోడియం ఫామ్ చేసే క్లోరిన్ కాంపౌండ్లో కోవలెన్సీ తక్కువ ఉంటుంది, అయానిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది. అందుకే మనం సోడియం క్లోరైడ్ అయానిక్ కాంపౌండ్ అని అంటాం, కోవలెంట్ కాంపౌండ్ అని అన్నాం. అదే PCl5 తీసుకుంటే అది కోవలెంట్ కాంపౌండ్ అవుతుంది, అయానిక్ కాంపౌండ్ అని అన్నాం. ఎందుకోసం? బికాస్ ఫాస్ఫరస్ ఈస్ హ్యావింగ్ 5 పాజిటివ్ చార్జెస్, ఇట్ కెన్ వెరీ ఈజీలీ అట్రాక్ట్ ది క్లోరిన్స్. దాన్ని చాలా ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది బికాస్ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఈస్ వెరీ వెరీ హై. స్మాల్ సైజ్లో 5 పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి. సో ది సేమ్ యూ కెన్ సీ హియర్. ఫ్రమ్ సోడియం టు ఫాస్ఫరస్ యాజ్ ఛార్జ్ ఈజ్ ఇంక్రీజింగ్, సైజ్ ఈజ్ డిక్రీజింగ్. సైజ్ డిక్రీజ్ అయినప్పుడు పోలరైజేషన్ ఏమవుతుంది? పెరుగుతుంది. హౌ ఈస్ పోలరైజేషన్ రిలేటెడ్ టు కోవలెన్సీ? డైరెక్ట్లీ రిలేటెడ్. సో పోలరైజేషన్ పెరిగితే కోవలెన్సీ పెరుగుతుంది. ఓకే, వాళ్ళు ఇలాంటి సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి క్వశ్చన్ ఎలా వస్తుందంటే, సపోజ్ దే మే ఆస్క్ యూ విచ్ ఆఫ్ ది బిలో కాంపౌండ్ ఈజ్ మోర్ కోవలెంట్. విచ్ ఆఫ్ ది బిలో కాంపౌండ్ ఈజ్ మోర్ కోవలెంట్. సింపుల్గా మీరు చూడాల్సింది ఏంటి? ఛార్జ్ చూడండి. దిస్ ఈజ్ ప్లస్, దిస్ ఈజ్ 2+, దిస్ ఈజ్ 3+, దిస్ ఈజ్ 5+. అన్నీ సెకండ్ పీరియడ్కి చెందినవే. ఓకేనా? సో దీని ఛార్జ్ అటామిక్ సైజ్ తక్కువ ఉంటుంది, ఛార్జ్ చాలా ఎక్కువగా ఉంది. దెర్ఫోర్ దిస్ ఈజ్ మోర్ కోవలెంట్, దిస్ ఈజ్ మోర్ అయానిక్. ఓకే, క్వశ్చన్స్ ఇలా వస్తూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు మీరు జస్ట్ ఈ క్యాటైన్ పైన ఉండే ఛార్జెస్ చూడండి. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఛార్జ్. ఓకే, లెట్ us look at the size. Just go through the data. Polarizing ability is inversely related to size. It is directly related to charge, inversely related to size. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నది ఏంటి? బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం ఆల్ ఆర్ ప్రజెంట్ ఇన్ 2+ ఛార్జ్ ఓన్లీ. సైజ్ ఏమవుతుంది? పెరుగుతుంది. సైజ్ పెరిగితే సేమ్ ఛార్జ్ ఉంది కాబట్టి సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ తగ్గుతుంది. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ తగ్గితే పోలరైజింగ్ పవర్ తగ్గుతుంది. పోలరైజింగ్ పవర్ తగ్గితే కోవలెన్సీ తగ్గుతుంది. సో అల్టిమేట్లీ యాజ్ సైజ్ ఇంక్రీజెస్ కోవలెన్సీ డిక్రీజెస్. సింపుల్. యాజ్ సైజ్ ఇంక్రీజెస్ కోవలెన్సీ డిక్రీజెస్. అది మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ.
So they may ask you different examples: magnesium chloride, calcium chloride, strontium chloride, or barium chloride. They'll ask you which of the below compound has a higher covalency. So chlorine కామన్గా ఉంది కాబట్టి మీరు చూసుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఈ మెటల్లో ఆర్ ఈ ఎలిమెంట్లో అన్నిటికంటే చిన్న సైజ్ ఏది, ఆ కాంపౌండ్ విల్ బి మోర్ కోవలెంట్. You may take down this example. Okay, so let's move on. The third one is configuration of cation. ఇది మన క్యాటయన్కి ఒకటి ఎక్సెస్ పాయింట్. యానియన్ తీసుకుంటే ఛార్జ్ అండ్ సైజ్లో చెప్పుకుంటాం. యానియన్ క్యాటయన్ తీసుకున్నప్పుడు ఛార్జ్ అండ్ సైజ్తో పాటు కాన్ఫిగరేషన్ ఆఫ్ క్యాటయన్ కంపేర్ చేస్తాం. కాన్ఫిగరేషన్ ఆఫ్ క్యాటయన్లో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకే ఒక ఎగ్జాంపుల్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎగ్జాంపుల్లో మనము కాపర్ క్లోరైడ్ని సోడియం క్లోరైడ్తో కంపేర్ చేస్తాం. కాపర్ క్లోరైడ్, సోడియం క్లోరైడ్ అన్నప్పుడు జనరల్గా సోడియం క్లోరైడ్ మోర్ అయనిక్ అని చెప్పుకుంటాం. కాపర్ క్లోరైడ్ జనరల్గా సోడియం క్లోరైడ్ అనగా మనకు తెలిసిపోతుందా, మేబీ ఇట్ ఈస్ మోర్ అయోనిక్. హియర్ కాపర్ క్లోరైడ్ ఈజ్ మోర్ కోవలెంట్. వై కాపర్ క్లోరైడ్ ఈజ్ మోర్ కోవలెంట్ అనే ఎక్స్ప్లెనేషన్ మనకు కావాలి. బికాస్ ఇఫ్ దే ఆస్క్ యూ అసర్షన్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అందులో రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రీజనింగ్లో ఎందువల్ల కాపర్ క్లోరైడ్ మోర్ కోవలెంట్ అయింది, దెన్ ది ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. కాపర్ క్లోరైడ్ ఈజ్ ఒబేయింగ్ 18 electron rule, కాపర్. సోడియం క్లోరైడ్ విల్ ఒబే ఆక్టేట్ రూల్. ఈ కాపర్ క్లోరైడ్లో ఇఫ్ దిస్ ఈజ్ వ్యాలెన్స్ షెల్, దిస్ ఈజ్ పెనల్టిమేట్ షెల్. సో డి ఎలక్ట్రాన్స్ అన్ని పెనల్టిమేట్ షెల్లో ఫిల్ అవుతూ వెళ్తున్నాయి. ఫస్ట్ 4s2 ఆర్ 4s1 ఫిల్అప్ అయిన తర్వాత D10, ఇది 4s2 అనుకుంటే ఇది 3d9, ఇది 4s1 అనుకుంటే ఇది 3d10. సో మెల్లగా డీలో ఫిల్ అవుతున్నాయి. ఏ ఎలక్ట్రాన్స్ అయితే డీలో ఫిల్ అయ్యాయో ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇంక్రీజింగ్, షీల్డింగ్ ఎఫెక్ట్ ఈజ్ ఇంక్రీజింగ్. బట్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అయినా డి ఆర్బిటల్స్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఈజ్ పోర్. అదంతా స్ట్రాంగ్గా షీల్డింగ్ చేయదు. మనకు ఊరికే కౌంట్ వైజ్ ఎలక్ట్రాన్స్ పెరుగుతున్నాయి, బట్ వాటి షీల్డింగ్ మాత్రం ప్రాపర్గా లేదు. షీల్డింగ్ ప్రాపర్గా లేనప్పుడు న్యూక్లియర్ అట్రాక్షన్ విల్ బి లార్జ్. ఈ న్యూక్లియర్ అట్రాక్షన్ అనేది పెరుగుతుంది. ఎలక్ట్రాన్స్ ఉన్నా ఎన్ని ఎలక్ట్రాన్స్ పెరుగుతున్నాయి అన్ని ప్రోటాన్స్ కూడా పెరుగుతున్నాయి, బట్ పెరుగుతున్న ఎలక్ట్రాన్స్ ప్రాపర్గా షీల్డ్ చేయట్లేదు. సో ది న్యూక్లియర్ అట్రాక్షన్ ఓవర్ ది వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ విల్ బీ హై అండ్ దిస్ విల్ కమ్ క్లోజ్. సో దానివల్ల ఏమవుతుంది, సైజ్ తగ్గిపోతుంది. అయనిక్ సైజ్ ఈజ్ రెడ్యూసింగ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు కాపర్ ప్లస్ ఈజ్ 91 picometer, Na ప్లస్ ఈజ్ 116 picometer. అంటే కాపర్ ఇంకా చిన్నగా ఉంది. ఓకేనా, కాపర్ ఈజ్ 3D మెటల్. సోడియం సెకండ్ పీరియడ్లో ఉంది, బట్ అయినా కూడా కాపరే ఇంకా చిన్నది. ఎందుకు? బికాజ్ ఆఫ్ పోర్ షీల్డింగ్ ఎఫెక్ట్. సో కాపర్ చిన్నగా ఉంది కాబట్టి ఇట్స్ అట్రాక్షన్ టువర్డ్స్ క్లోరిన్ ఈజ్ మోర్, దేర్ ఫోర్ కోవలెన్సీ ఈజ్ మోర్. అది మన ఎక్స్ప్లెనేషన్. కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంది కాబట్టి జనరల్గా బాయిలింగ్ పాయింట్స్ ఆర్ మెల్టింగ్ పాయింట్స్ మనం ఏమని చెప్పుకుంటాం, తగ్గుతాయి. సో హియర్ యూ కెన్ లుక్ ఎట్ ది మెల్టింగ్ పాయింట్. కాపర్ క్లోరైడ్ ఈజ్ 442 degrees Celsius, సోడియం క్లోరైడ్ ఈజ్ 800 degrees Celsius మెల్టింగ్ పాయింట్. ఆల్మోస్ట్ డబ్లింగ్. అంటే కోవలెన్సీ క్యారెక్టర్ తక్కువ ఉంది, అయనిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంది కాబట్టి మెల్టింగ్ పాయింట్ ఎంత ఎక్కువగా ఉందో చూడండి. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు కాన్ఫిగరేషన్ ఆఫ్ క్యాటయన్. సైజ్ ఆఫ్ క్యాటయన్, చార్జ్ ఆఫ్ క్యాటయన్ అండ్ కాన్ఫిగరేషన్. 3 important points with respect to polarization, with respect to cation. Okay. Next, coming to anion. Anion lo again we have to take size of the anion. So size of the anion lo మనకు డైరెక్ట్లీ పోలరైజబిలిటీ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు anionic size. బిగినింగ్లో చెప్పుకున్నాం, క్యాటయన్ అయితే స్మాలర్ ఉండాలి, anion అయితే లార్జర్ ఉండాలి. anion లార్జర్ ఉంది కాబట్టి సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది. నెగిటివ్ ఛార్జ్ అంటే న్యూక్లియర్ అట్రాక్షన్ అనేది తక్కువైపోతుంది అక్కడ, సైజ్ ఎక్కువ ఉంది కాబట్టి యానియన్కి. అండ్ ఆ నెగిటివ్ ఛార్జ్ ఈజీగా పాజిటివ్ వైపు పోలరైజ్ అయిపోతుంది, క్యాటయన్ వైపు ఈజీగా పోలరైజ్ అవుతుంది. సో సైజ్ ఎంత పెరుగుతూ వెళితే, యానియానిక్ సైజ్ ఎంత పెరుగుతూ వెళ్తే అంత ఈజీగా క్యాటయన్ వైపు పోలరైజ్ అవుతుంది. యాజ్ ది సైజ్ ఆఫ్ ది యానియన్ ఇంక్రీజెస్, పోలరైజేషన్ ఆల్సో ఇంక్రీజెస్. లెట్ us look with respect to some halides, calcium halides.
ఇక్కడ నేను తీసుకున్నది కాల్షియం ఈజ్ కామన్, బట్ హియర్ ఐవ్ టేకెన్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ హూస్ సైజెస్ ఆర్ ఇంక్రీజింగ్. ఫ్లోరిన్ టు క్లోరిన్, క్లోరిన్ టు బ్రోమిన్, బ్రోమిన్ టు అయోడిన్ సైజ్ పెరుగుతుంది. సైజ్ పెరిగినప్పుడు దట్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈజీలీ అవైలబుల్ ఫర్ ది క్యాటయన్. సేమ్ క్యాటయన్కి అదే ఎలక్ట్రాన్ ఈజీగా అవైలబుల్ ఉంది. సో కోవలెంట్ క్యారెక్టర్ ఈజ్ ఇంక్రీజింగ్. యాజ్ కోవలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ మెల్టింగ్ పాయింట్ డిక్రీజెస్, లేదా పోలరైజబిలిటీ పెరుగుతుంది. సో ది పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈజ్ దిస్ వన్, యూ కెన్ నోట్ ఇట్. Polarizability is directly related to ionic size. As size increases, covalency increases. Polarization increases, covalency increases. This is with respect to anion. With respect to cation కాదు. cation size తగ్గితే covalency పెరుగుతుంది, anion size పెరిగితే covalency పెరుగుతుంది. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు ఛార్జ్ ఆఫ్ ది యానియన్. ఛార్జ్ ఆఫ్ ది యానియన్, మనకు ఛార్జ్ ఎంత ఎక్కువగా పెరిగితే అంత ఛార్జ్ అవైలబిలిటీ ఉంటుంది. సో యాజ్ ఛార్జ్ ఇంక్రీజెస్, సైజ్ ఆఫ్ ది యానియన్ ఆల్సో ఇంక్రీజెస్, పోలరైజేషన్ ఆల్సో ఇంక్రీజెస్. ఇప్పుడు నేను జస్ట్ ఇమాజిన్ ఐ హావ్ టేకెన్ O మైనస్, ఐ హావ్ టేకెన్ O2 మైనస్. O మైనస్ అంటే ఇంత సైజ్ ఉంది అనుకుందాం, O2 మైనస్ అంటే ఇంత సైజ్ ఉంది. సిన్స్ ఇట్ సైజ్ ఈజ్ మోర్, the availability is also more, covalency is more, or polarization is more, covalency is more. So size పెరుగుతుంది కాబట్టి పోలరైజేషన్ కూడా పెరుగుతుంది, therefore covalency పెరుగుతుంది. సో యానియన్కి సంబంధించి ఛార్జ్ పెరిగినప్పుడు కోవలెన్సీ పెరుగుతుంది, క్యాటయన్కి సంబంధించి ఛార్జ్ పెరిగినప్పుడు కోవలెన్సీ పెరుగుతుంది. యానియన్కి సంబంధించి సైజ్ పెరిగితే కోవలెన్సీ పెరుగుతుంది, క్యాటయన్కి సంబంధించి సైజ్ పెరిగితే కోవలెన్సీ తగ్గుతుంది. ఓకే, సో దీస్ పాయింట్స్ యూ ట్రై టు రిమెంబర్. And finally, what is the trend? Polarizing ability of a cation పీరియడ్లో ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది, ఎందుకంటే సైజ్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి పీరియడ్లో ఇంక్రీజ్ అవుతుంది. అదే ఆనియన్ తీసుకుంటే జస్ట్ రివర్స్ అవుతుంది. ఇఫ్ ఐ టేక్ ఆనియన్, ఇట్ విల్ జస్ట్ రివర్స్. నౌ ఇఫ్ ఐ టేక్ పోలరైజబిలిటీ ఆఫ్ ఆనియన్, డిక్రీజ్ అవుతుంది. పోలరైజింగ్ అబిలిటీ ఆఫ్ క్యాటయన్ పీరియడ్లో ఇంక్రీజ్ అవుతే గ్రూప్లో డిక్రీజ్ అవుతుంది, ఎందుకంటే సైజ్ పెరుగుతుంది. whereas for polarizability of anion it will be reversed. సింపుల్గా పీరియడ్లో తగ్గుతుంది, గ్రూప్లో పెరుగుతుంది. బికాస్ సైజ్ ఈజ్ ఇంక్రీజింగ్, polarizability of anion increases, covalency also increases. సో వీటి బేసిస్ పైన మీకు కొన్ని కాంపౌండ్స్ ఇచ్చేసి వాళ్ళు క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ పీరియాడిక్ టేబుల్ ఆఫ్ క్లాసిఫికేషన్. సో ఇందులో మనం ఏమేమి చూస్తాం పీరియాడిక్ టేబుల్లో? ఇట్ ఈస్ అ వెరీ స్మాల్ యూనిట్, అన్ని జనరల్ ట్రెండ్స్ని అంతా ఇక్కడ పరిచయం చేస్తుంది. ఒక్కసారి జనరల్ ట్రెండ్స్ గురించి తెలుసుకున్న తర్వాత ఇండివిజువల్ గ్రూప్స్లోకి ఎంటర్ అయినప్పుడు మళ్ళీ పర్టికులర్ ట్రెండ్స్, ఆ గ్రూప్లో ట్రెండ్ ఏంటి, ఎలక్ట్రోనెగటివిటీ ట్రెండ్ ఏంటి, అవి స్పెసిఫిక్ ట్రెండ్స్ చూసుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ జనరల్ ట్రెండ్స్. సో పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో బిగినింగ్లో మనం చేస్తుంది ఏంటి? ఇంట్రొడక్షన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్, లా ఆఫ్ ట్రయాడ్స్, లా ఆఫ్ ఆక్టేవ్స్, మెండెలివ్స్ పీరియాడిక్ టేబుల్, మేయర్స్ కర్వ్స్, మాస్లెస్ పీరియాడిక్ టేబుల్, బోర్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. Later on we have seen SPDF block classification. ఆ SPDF block characteristics కూడా అన్నీ చూసుకున్న తర్వాత then we have entered into different trends or different properties. Physical properties, mainగా what do you call the properties which are dependent on the atoms, the properties which are dependent on the group of atoms. So properties which are dependent on the atom మాత్రమే మీకు అడిగింది, not on the group of atoms. So on the what do you call atom, మీకు ఇంపార్టెంట్గా ఎలక్ట్రాన్ నెగటివిటీ, ఎలక్ట్రాన్ అఫినిటీ, అయనైజేషన్ పొటెన్షియల్, ఇవి మెయిన్గా అడిగింది. అటామిక్ సైజ్ అండ్ అయనిక్ రేడియస్, అటామిక్ రేడియస్, అయనిక్ రేడియస్. సో వీ స్టార్టెడ్ విత్ అటామిక్ రేడియస్, బట్ అంతకంటే ముందు వాట్ ఈస్ షీల్డింగ్ ఎఫెక్ట్ వీ హ్యావ్ సీన్, వాట్ ఈస్ న్యూక్లియర్ ఛార్జ్, అటామిక్ రేడియస్, అయనిక్ రేడియస్. అయనిక్ రేడియస్లో 9 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాను, ఆల్ 9 ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంచుకోండి. అటామిక్ రేడియస్ అడిగినప్పుడు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేడియస్ని గుర్తుంచుకోండి. వన్ ఈజ్ కోవలెంట్ రేడియస్, వన్ ఈజ్ క్రిస్టల్ రేడియస్, వన్ ఈజ్ వాండర్ వాల్స్ రేడియస్. రేడియస్ పెరుగుతూ వెళ్తుంది. ఓకే, దెన్ వీ హ్యావ్ కమ్ టు అయనిక్ రేడియస్. అయనిక్ రేడియస్లో 9 ఇంపార్టెంట్ పాయింట్స్ చూసాం. అటామిక్ రేడియస్, అయనిక్ రేడియస్ కంప్లీట్ అయిన తర్వాత వీ హ్యావ్ సీన్ అదర్ ప్రాపర్టీస్ లైక్ అయనైజేషన్ పొటెన్షియల్, ఎలక్ట్రాన్ అఫినిటీ ఆర్ ఎలక్ట్రోనెగటివిటీ,
hydration or hydration energy, polarizability. సో ఇవన్నీ ప్రాపర్టీస్ చూసుకున్నాము, వాటి ట్రెండ్స్ కూడా చూసాం. అండ్ ఎస్పెషల్లీ వెన్ వీ స్పీక్ అబౌట్ అటామిక్ సైజ్ అండ్ అయనైజేషన్ పొటెన్షియల్, వీ హ్యావ్ సీన్ ట్రెండ్స్ with respect to main group elements అంటే S and P block element, and also with respect to D block elements. రెండిటికి కొంచెం డిఫరెంట్ ట్రెండ్ ఉంది, లిటిల్ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ఎందువల్ల అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, మెయిన్లీ డ్యూ టు లాంథనైట్ కాంట్రాక్షన్. ఓకే, సో దీస్ పాయింట్స్ యూ ట్రై టు కాన్సన్ట్రేట్. ఇన్ ది నెక్స్ట్ సెషన్ విల్ స్టార్ట్ విత్ అ న్యూ యూనిట్. There will be a short break for 10 minutes. From 3:30 organic session will begin.